కార్యాచరణ దేనిలో అన్నది బై ఎక్స్క్లూజన్ చేస్తే మంచిది అనిపిస్తుంది నాకు. ఉదాహరణకి అగ్రికల్చర్ ఉందనుకోండి, వివిధ రాజకీయ కారణాల వల్ల ఇప్పుడు జరిగేది నాకు కనిపించట్లా. మనం రాష్ట్రంలో నేపథ్యాన్ని కూడా చూడాలి కదా. రెండోది, ఎక్కువ డబ్బులతో ఉండే పని ఏది కూడా సాధ్యం కాదు. ఇవాళ ప్రభుత్వానికి డబ్బులు లేవు. అయితే మనం ప్రతిపాదించిన 6 అంశాల్లో కూడా దేనిలోనూ పెద్దగా డబ్బులు అవసరం లేదు. ఒక్క ఆరోగ్యానికి కొంత డబ్బు అవసరం. కాబట్టి అది పెద్ద అవరోధం కాకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆఫ్ హ్యాండ్ అనేది ఇది చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. కొంచెం లోతుగా వెళదాం. అంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తే పెద్ద డబ్బు ఖర్చు కాకుండా ఉండాలి, సులభంగా ఇది సాధ్యం కావాలి, లో హ్యాంగింగ్ ఫ్రూట్ కావాలి, వాళ్ళకి పొలిటికల్గా లాభం కావాలి, అంతే కదా. లేకపోతే వాడు చేయరు కదా. కాబట్టి వ్యవసాయం పక్కన పెట్టి మిగతా 5 అంశాల్లో ఈ 3 చెక్ బాక్సుల్లో ఏది టిక్ అయితే అది మనం ఆలోచిద్దాం. రెండోది, ఒక సులభమైన కార్యాచరణ దేనికి దొరుకుతుంది మనకు. అల్టిమేట్గా జనం, సామాన్య జనం అందరూ పాల్గొపోయినా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, అరే ఇది కరెక్ట్ కదా, ఇది జరగాలి కదా అని చెప్పిన ఒక 3 వచ్చే రీతిలో మనం కార్యాచరణ రూపొందించాలి. కొంచెం దాని మీద కూడా కసరత్తు చేయకపోతే ఫలాంతం రాదు. అంచేత మన వాళ్ళు కోరారు, మీరు చెప్పండి ఏ 2 అంశాలని చెప్పని. నేను ఆనెస్ట్గా అది కరెక్ట్ కాదు. నా దగ్గర ఏమీ ఇప్పుడు మ్యాజిక్ లేదు. కొంచెం మనం మేధోమథనం చేద్దాం. ఒక వారం 10 రోజులు కొద్దిగా మీరంతా ఆలోచించండి. ఇంకోసారి మళ్ళీ కూర్చుందాం, కొందరు సీనియర్ పీపుల్ కానీ ఇంకోటి కానీ. బట్ ఈ 3 ప్రిన్సిపల్స్, డబ్బులు పెద్దగా అవసరం ఉండకూడదు, సులభంగా సాధ్యం కావాలి, ఇదేదో ఒక అద్భుతం జరిగితే కానీ పని జరగదు అనేది పెద్ద ఉపయోగం కష్టం అది. మూడోది, రాజకీయంగా వాళ్ళకి లాభం కనిపించాలి. ఆ 3 ఉన్నవి. 4వది, మన పాయింట్ ఆఫ్ వ్యూలో కార్యాచరణకి ఒక టూల్ కావాలి. ఉదాహరణకి మీకు గుర్తుందా, పెట్రోల్ బంకుల్లో మనకి టూల్ ఏం దొరికింది? ఒక కంటైనర్ తీసుకుని దీన్ని నింపండి అనగానే ఆట కట్ అయిపోయింది. నేర చరిత్రల టూల్ ఏం దొరికింది? కొన్ని స్టాండర్డ్స్ పెట్టి మీరు సమాచారం ఇవ్వండి అనగానే ప్రజల్లో ఒక ఆసక్తి, కొంచెం ఉత్కంఠభరితమైన వాతావరణము, క్రెడిబుల్గా మనం చేయటం, ఊరికి ఇష్టం వచ్చినట్టుగా పేర్లు చెప్పడం కాకుండా కొన్ని స్టాండర్డ్స్ పెట్టాం కాబట్టి దానికి కొన్ని విశ్వసనీయత. కాబట్టి మనం ఆ టూల్ పట్టుకోవాలి. ఎలాంటి కార్యాచరణ ప్రజల్ని ప్రేరేపిస్తుంది, మీడియాని అట్రాక్ట్ చేస్తుంది, రాజకీయ పార్టీలు అదే మనం చేయాలి కదా అనే భావానికి కలగజేస్తుందని చెప్పిన. అందుకని కొంచెం లోతుగా ఆలోచిద్దాం. కొత్త రకాలు సార్, ఉన్న నియమ నిబంధనలు స్ట్రిక్ట్గా అమలు చేసే విధంగా మనం ఏమన్నా కొంచెం మన యొక్క పర్యవేక్షణ అంటే ప్రజలతోటి ఇన్వాల్వ్మెంట్. సమస్య ఏంటంటే ఉన్నదండి సరిగ్గా అమలు అయితే మనకేదో సామెత ఉంది కదా. ఇప్పుడు మన బంగారం మంచిదైతే ఈ సమస్య ఎందుకు ఉంది అసలు? అంచేత అది ఆశ పడబోకండి. మీరు రాజ్యాంగబద్ధంగా మీరు పరిపాలన చేయండి అంటే జరిగేది కాదు. మనం ఎప్పుడు కూడా ఒక టూల్ కావాలి మనకి. ఈ సంస్కరణలో కూడా ఒక చాలా సులభమైనది, అవసరమైనది, అది జరిగితే చాలా మార్పులు తెచ్చేది. మనం దానికోసం మన అస్త్రాన్ని సంధించాలి. అలా కాకుండా సుపరిపాలన కావాలని నినాదం ఇస్తే ఉపయోగం లేదు. అంచేత మీరు జనరల్ పాయింట్ వ్యాలిడే, కానీ ఒక ప్రజా ఉద్యమంగా వెళ్ళాలి, కార్యసాధన కావాలి అంటే, కార్యాచరణ కావాలి అంటే క్లియర్గా మనకు ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ జనరిక్గా ఉండకూడదు, స్పెసిఫిక్గా ఉండాలి. ఉదాహరణకి సిటిజన్స్ చార్టర్ ఉందనుకోండి, మీరు టైం లిమిట్ పెట్టి చేతనైన పనులే చేయండి, అన్నీ అక్కర్లేదు, కానీ గ్యారంటీగా ఆలస్యానికి పరిహారం చెల్లించే ఏర్పాటు చట్టబద్ధంగా కావాలి. అది ఉంటే కానీ, అలా కాకుండా మీరు అందరూ కూడా అవినీతి లేకుండా ఇవన్నీ అందించే ఏర్పాటు చేయము అంటే జరిగే పరిస్థితి ఉందా? అంచేత మనం ఒక టూల్ కావాలి. మనం ఏది ఆచరణ సాధ్యమైంది, మన స్ట్రెంగ్త్ ఏంటంటే ఏ లక్ష్యాలు అయితే ప్రతిపాదిస్తున్నామో వాటికి ఒక నిర్దిష్టమైన రూపాన్ని అవి సాధించడానికి వీలుగా మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. నా పేరు కేశవ్ అండి. నేను మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీని అండ్ ద సేమ్ వే అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నిన్నటి నుంచి ఇవాళ వరకు జరిగిన శిక్షణా తరగతులు ఐ ఫీల్ మై సెల్ఫ్ అయితే వీ లెర్న్ సో మచ్, చాలా నేర్చుకున్నాము. మా గ్రూప్ డిస్కషన్లలో కూడా చాలా అంశాలకి ఒక మంచి నిర్ణయాలు, మంచి అభిప్రాయాలతో పాటు మంచి నిర్ణయాలను కూడా ఏర్పరచుకున్నాము. వాటిని క్రోడీకరించి కొన్ని ప్రపోజల్స్ని సభ ముందు పెడదామన్న ఆలోచనలోకి వచ్చినాము. విద్యకు సంబంధించి మనం ఏర్పాటు చేసినటువంటి ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఉంది. అట్లాంటి వాటిని మనం చేసుకున్నట్లయితే డెఫినెట్గా ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలని
చాలా స్థాయిలో మనం మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే దానికి లోక్సత్తా మిత్రబృందం చేయాల్సిన అంశాలు అన్న వాటిపైన మేము చేసుకున్నటువంటి ఆలోచన ఏంటంటే, అందులో ఒకటి వీలైనంత వరకు కాకుండా కంపల్సరీగా లోక్సత్తా కార్యకర్త కంపల్సరీగా పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి వివరాలన్నింటినీ సేకరించి వాటినన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదికను అందించాలి. అది ఆల్రెడీ జరిగే ఉంది, బట్ రైట్ నౌ మళ్ళీ ఒకసారి. తర్వాత నాణ్యమైన విద్యను అందించడం కోసము విద్యారంగంలో ప్రముఖులతో కమిటీని ఏర్పరిచి వాళ్ళకి మనము అనుసంధానంగా ఉండి దానికో నివేదికను తయారు చేయించి ప్రభుత్వానికి పంపటము. తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, ప్రైమరీ స్థాయిలో పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ అందకపోవడం వల్లే పైకి పోయే కొద్దీ విద్యార్థిలో నాలెడ్జ్ రావట్లేదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయి లేదా ఇంజనీరింగ్ స్థాయిలో స్కిల్స్ రావట్లేదు అంటే బేసిక్ లెవెల్లోనే ఎక్కడో లోపం జరుగుతుంది. కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బలోపేతం చేయడం కోసము ఖచ్చితమైన ఒక ప్రణాళికను మనమే ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అందజేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. ఇక మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, ప్రైవేట్ పాఠశాలలు అడ్డగోలుగా ఫీజు వసూలు చేస్తున్న అందరికీ తెలిసిన విషయమే. సో అయితే ప్రైవేట్ పాఠశాలలో పేరెంట్ కమిటీస్ నామమాత్రంగా ఉంటున్నాయి. వీలైతే మన కార్యకర్తలందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలో కమిటీలు ఏర్పరిచే దిశగా ముందుకు పోయి కమిటీలను ఏర్పరిచి ఆ కమిటీలలో భాగస్వాములుగా మనం ఉన్నట్లయితే మనకు అనుకున్నటువంటి లక్ష్యాలు ఏమైనా నెరవేర్చుకోవడానికి కొద్దిపాటు ఉపయోగపడతాయని ఒక ప్రపోజల్ వచ్చింది సార్ విద్యకు సంబంధించి. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ మేము ఆరోగ్యం గురించి ఆలోచన చేసాం. ఆరోగ్యం గురించి ఆలోచన చేసినప్పుడు యాజ్ వెల్ యాజ్ ప్రభుత్వ హాస్పిటల్ని సందర్శించాలి. అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను మనం నోట్ చేసుకుని వాటి వివరాలను సేకరించి మళ్ళీ క్రోడీకరించి ప్రభుత్వానికి అందజేయాలి. తర్వాత మనం వేసుకున్నటువంటి మన ప్రపోజల్ని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల జరిగే లాభం ఏంటి, మన ప్రపోజల్ని జనాలందరికీ అర్థమయ్యేటట్టుగా ఊరూరా ప్రచారం చేయాలి. ఊరూరా ప్రచారం ఎట్లా చేయాలి అంటే, అదొక ఉద్యమంలా. ఇంతకుముంపు ఎట్లా అంటే, మనకి ఇండిపెండెన్స్ కంటే ముందు ఇండిపెండెన్స్కి ఎట్లా అయితే ఉద్యమం జరిగిందో, నీ ఆరోగ్యం బాగుపడాలంటే నీవెలా ఉండాలి, ప్రభుత్వాలు నీకు చేయుతను ఎట్లా ఇవ్వాలి, దానికి మేము ఎలా సపోర్ట్ చేస్తాము అన్న అంశాలను కూడా మన కార్యకర్తలు ముందు నుండి తీసుకెళ్ళాలి అని ఒక ప్రపోజల్ వచ్చింది. దాని కొరకు ప్రభుత్వానికి 200 నుంచి 250 కుటుంబ ఆరోగ్య కేంద్రాలను మనమే గుర్తించి ఈ ప్లేస్లలో ఈ ఆరోగ్య కేంద్రాలను పెట్టడం వల్ల కన్వీనియంట్గా ఉంటుంది, ప్రభుత్వానికి నష్టం కూడా జరగదు అన్న ఒక ప్రపోజల్ కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆలోచన చేయడం జరిగింది. అయితే ఈ లక్ష్య సాధన కోసము ఇందాక చెప్పినట్టుగా సంతకాల సేకరణ, ఇది మనకు ఆల్రెడీ అలవాటు ఉన్నటువంటి ప్రక్రియ కాబట్టి ఆ సంతకాల సేకరణ అనేటటువంటి ఆ కార్యక్రమాన్ని మళ్ళీ వీటిల్లో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని ఈ ఆరోగ్యం మీద మేము అనుకున్నటువంటి అంశాలండి. ఆ తర్వాత చట్టబద్ధ పాలనకు సంబంధించి మన ప్రజెంటేషన్లో ఆల్రెడీ అందరికీ అర్థమైంది. ద బెస్ట్ వే వీ హ్యావ్, దానికి అనుసంధానంగా గ్రామాలలో న్యాయస్థానాలు ఏర్పాటు చేసే విధంగా మన ఉద్యమం సాగాలి. ఫలానా దగ్గర జరగడం వల్ల మనకు ఏం నష్టం జరుగుతుంది. కాబట్టి మనము అంటే లోక్సత్తా కార్యకర్త కాదు, మనము అంటే ప్రజలు. అంటే ప్రజల్లోకి మనం వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అందరితో కలిపి మా ఊరు దగ్గరలో లేదా మా మండల కేంద్రంలో లేదా మా గ్రామ పంచాయతీ కేంద్రాలలో ఈ కొన్ని ఏరియాల్లో మాకు ఒక న్యాయస్థానం ఏర్పడాలి, చిన్నపాటి వాటికన్నిటి కూడా సత్వర న్యాయం అందేటట్టుగా గవర్నమెంట్ చేయాలని ప్రజల నుంచి ఒత్తిడి తెచ్చే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలి. మోరోవర్ మన లోక్సత్తా పార్టీకి బలమైన లీగల్ సెల్ ఒకటి ఉండాలి. ఆ లీగల్ సెల్ ఎట్లా ఏర్పాటు చేసుకుంటామనేది మన అందరూ ఆలోచించి ఆ లీగల్ సెల్ చేయాల్సిన ముఖ్య కార్యక్రమం ఏంటి అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ పైన అన్ని అవగాహనతో పాటు లీగల్ సపోర్ట్ మనం అందించేటట్టుగా ఉండాలి. ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా లీగల్ సెల్, లోక్సత్తా లీగల్ సెల్ ఒకటి ఉంది, నాకు అక్కడికి వెళ్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, కోర్టుకి వెళ్ళకపోయినా అక్కడికి వెళ్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్న విధంగా ఒక లీగల్ సెల్ని ఏర్పాటు చేసుకుంటే దీనిపైన ఒకటి బాగుంటుంది. ఒక ప్రపోజల్ కూడా అందరం సమిష్టిగా తీసుకోవడం జరిగింది. చిన్న పట్టణాలు అధికార వికేంద్రీకరణ అనే అంశంపైన లోతుగానే చర్చ జరిగింది. ఆ చర్చలో రకరకాల అందరం అభ్యర్థులము, ఎందుకంటే ఈ అంశం అందరికీ దగ్గరగా ఉంటుంది కానీ ఇంప్లిమెంట్ చేయడంలో మనం వెనకబడిపోతున్నాం. ఎందుకంటే చిన్న పట్టణాల్లో మనం ఉండమే, చిన్న పట్టణాల్లో ఉంటున్నాం, అక్కడ సమస్యలు మనకు తెలుసు. వాటిని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తే మనం అనుకున్న లక్ష్యాలను చేర్చుకోగలుగుతాం అన్నప్పుడు మా అన్న నుంచి వచ్చినటువంటి ప్రపోజల్స్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం వచ్చింది ఏంటంటే, త్వరలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎవరైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు వారికి శిక్షణ తరగతులు మన లోక్సత్తా తరపు నుంచి ఏర్పాటు చేసినట్లయితే ఆ అభ్యర్థులకి ద బెటర్ వే ఏంటంటే, పోటీ ఎందుకు చేస్తున్నాము, పోటీ వల్ల ప్రభుత్వం నుంచి ఏం కోరగలుగుతున్నాం, ప్రజల్ని ఏ విధంగా మనం అట్రాక్ట్ చేసుకోవాలి, ఇట్లాంటి అంశాలపైన లోతుగా మనమే శిక్షణ ఇస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ వచ్చింది.
ఆ తర్వాత 200 నుంచి 250 చిన్న పట్టణాలు గుర్తించి నైపుణ్య కేంద్రాలుగా అభివృద్ధి పరచడం కోసము ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలనేది ఎట్లా ఆ నైపుణ్య కేంద్రాలకు సంబంధించిన డాటాని కూడా మనమే ప్రభుత్వానికి అందించి ఇక్కడ ఏమవుతుంది అంటే చాలా మటుకు చాలామంది రాజకీయ నాయకుల్ని మనం వెళ్ళినప్పుడు సరే అబ్బా చేద్దాం, ఏం చేయాలో చెప్పండి, బికాజ్ దే డోంట్ నో ఎనీథింగ్. కాబట్టి ఇది చేస్తే ఈ లాభం జరుగుతుంది అని ఒక ప్రపోజల్ వచ్చింది అనుకున్నాం కాబట్టి ఇట్లా చేస్తే బాగుంటుంది ఒక ప్రపోజల్ వచ్చింది సార్. ఆ తర్వాత రైతుల ఆదాయం వ్యవసాయానికి సంబంధించి వచ్చినట్లయితే ఇది యాక్చువల్గా భారతదేశంలో ద బిగ్గెస్ట్ పాపులేషన్ అంటే రైతే. సో అట్లాంటి వాళ్ళకి న్యాయం జరగటం లేదు కాబట్టి అట్లాంటి వాళ్ళకి న్యాయం జరగడం కోసము మనమందరం కలిసి రైతుకి మరియు అగ్రికల్చర్ ఆఫీసర్కి మధ్య అనుసంధానకర్తగా ఉండి పంటలు పండించే విధానంలో మెలకువలు చెప్పడం కానీ, పండిన పంటను ఒక లాభసాటిగా అమ్ముకునే విధానంలో వారధిగా మనం ఉండి కార్యక్రమాలని ఎలా వల్ల జరగాలి, ఒక రోజుతో జరిగేటువంటి కార్యక్రమం కాకుండా అంటే ప్రజలతో మనం మమేకం కావాలి అనే ఒక డిసిషన్ ఒక ఆలోచన చేయడం జరిగింది. తర్వాత రైతులు కూల్ స్టోరేజెస్ కానీ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ లేకపోవడం వల్ల పండిన దానికి ఒక్కోసారి డిమాండ్ సప్లైలో తేడా ఉండటం వల్ల రేటు రాకపోతున్నాయి. అట్లా జరగకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని మనమే గుర్తించి ప్రతి విలేజ్లో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వీలైతే మన కార్యకర్తల ద్వారానే ఏర్పాటు చేసి, ఎందుకంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది, అట్లాంటి ఫండ్ సపోర్టివ్ మనమే కార్యకర్తలను ఏర్పాటు చేసి చిన్న చిన్న పరిశ్రమలే ఆలుగడ్డ చిప్స్ అని సార్ ఇందాక చెప్పారు, అట్లా ఒక చిన్న పరిశ్రమ పెట్టడం, టమాటో ఒరుగులు అన్నారు, అట్లా చిన్న చిన్న పరిశ్రమలు మనమే ఏర్పాటు చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా అక్కడ వాటి ప్రొడక్ట్స్ని ఈజీగా చేసుకొని వాళ్ళు కూడా ఉత్తేజంగా అందులోకి వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం నుంచి సపోర్ట్ చేసినట్టుగా మన పోరాటం ఉంటే బాగుంటుందని ఒక ప్రపోజల్ తీసుకుంటే వచ్చింది. తర్వాత ఆర్టీఐ సిటిజన్ చార్టర్ హక్కు పౌరాకుల సేవ లాస్ట్ అంశంగా మనం తీసుకున్న దాంట్లో మనం అందరం అనుకున్నటువంటి అంశాలు ఏంటంటే ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసము ఇంతకుముందు ఉన్నాయి, లేవని కావు, డైల్ యువర్ కలెక్టర్ అని చెప్పి డైల్ యువర్ మున్సిపల్ కమిషనర్ రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. అయితే వాటిల్లో డైల్ చేస్తున్నారు, మర్చిపోతున్నారు, అంటే ఆగిపోతున్నాయి అక్కడికే. అలా కాకుండా మనమే మన కార్యకర్తే ఒక రైతుకు వచ్చిన సమస్యని మన దగ్గరుండి ఏర్పాటు చేసి అది ప్రొలాంగ్ కాకుండా సాల్వ్ కాకపోతే మన లీగల్ సెల్ తరపు నుంచి పోరాటం చేసి ఇట్లా ఒక సిస్టమ్ ఒకసారి ఏర్పరిచినట్లయితే ఆ సిస్టమ్ ద్వారా ప్రభుత్వానికి కూడా ఏం తెలుస్తుందంటే ఒక వ్యవస్థ అక్కడ ఉంది, మనం ఎక్కడైతే డ్రాబ్యాక్ అయినట్లయితే ఆ వ్యవస్థ మన ముందుకు ప్రొజెక్ట్ చేసేలా ఉంది కాబట్టి అని అనుకునే విధంగా మనం ఎడ్యుకేట్ చేయగలిగితే బాగుంటుంది అనిపించింది సార్. తర్వాత ప్రజల సమన్వయం చేయాలి, పరిష్కారం కొరకు మనం అందరం కూడా అందుబాటులో ఉండాలి. ఇక అన్నింటినీ పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా చేసుకోవాలంటే మనందరి నుంచి వచ్చిన ప్రపోజల్ ఏంటంటే లోక్సత్తా పార్టీకి కూడా ఒక డిజిటల్ మీడియా ఉంటే బాగుంటుంది. ఈటీవీ, మీటీవీ, జీటీవీ లాంటిది ఒక మీడియా మనం ఏర్పరచుకున్నట్లయితే ఆ మీడియాలో కనుక మనకు సంబంధించిన అంశాలని ఎల్లవేళలా చర్చిస్తూ ప్రజలకి అందరికీ అనుసంధానంగా ఉండగలుగుతాం. ఇప్పుడు ఎవరి దగ్గరకు పోయి మనం ఇచ్చేటువంటి దాంట్లో వాడికి వాల్యూ ఉందా, వాడికి ఎకనామికల్గా బెనిఫిట్ వస్తుందా అన్న అంశాలే చూస్తున్నారు తప్ప మనం ఇన్వైట్ చేయడానికి తటపడాయిస్తాం. వాళ్ళకి రకరకాల కారణాలు ఉండొచ్చు. బట్ మనకంటూ ఒక మీడియా ఉంటే మన గొంతును, మన వాయిస్ని పర్ఫెక్ట్గా వినిపించగలుగుతాం. కాబట్టి ఈ దిశగా ఆలోచిస్తే కూడా బాగుంటుంది అని చిన్న చిన్న ప్రపోజల్స్ అయితే మేము తీసుకోవడం జరిగింది సార్ ఈ 2 రోజుల దాంట్లో. అయితే ఈ మధ్యకాలంలో ఏవి బాగా పాపులర్ అవుతున్నాయంటే కులం పేరుతో, మతం పేరుతో జరిగే చర్చలు పేపర్లలో వ్యాసాలుగా రావడం, టీవీలలో చర్చలుగా నిలవడం అనేది ప్రధానంగా జరుగుతుంది సార్. అయితే మనం కూడా దీన్ని ఒక అవకాశంగా మలుచుకోవచ్చని నాకు అనిపిస్తున్నది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చిన్న పట్టణాలు అని చెప్పి మనం అంటున్నాం. సరే, ఈ కోణంలో చెప్తే అందరికీ అంత ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. కుల నిర్మూలనకు, కుల వివక్షను పారదోలడానికి ఈ చిన్న పట్టణాల నిర్మాణం అనేది ఒక దోహదంగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు పిహెచ్డి చదువుతున్నా. మా ఊర్లో మొట్టమొదటిసారిగా పిహెచ్డి చదువుతున్న విద్యార్థిని మా గ్రామంలో. అయినప్పటికీ నేను మా గ్రామంలో ఉంటే ఒక అంటరాని వాడిని, ఒక దళితున్నే. ఏ ఊరు రాజు ఇది? ఏ ఊరిది? అక్కడ నాగర్ కర్నూలు జిల్లా ఆలేరు అనే గ్రామం. ఒక నిరక్షరాస్యుడైన ఒక దొర పక్కన నేను కూర్చోవడానికి అవకాశం లేదు. అదే హైదరాబాద్లో నేను హాయిగా జయప్రకాష్ నారాయణ సార్ పక్కన నేను కుర్చేసుకొని కూర్చోగలుగుతున్నా. అంటే ఇక్కడ నాకు కులం ఉన్నదా? కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థ అది ఎట్లాగూ జరుగుతుంది. కానీ కుల వివక్ష పోవాలంటే చిన్న పట్టణాల నిర్మాణం అవశ్యము అనే విషయాన్ని మనం బలంగా
తీసుకుపోవాలి. దీని మీద మనం వ్యాసాన్ని వీలైతే నేనే వ్యాసాన్ని రాస్తాను. వ్యాసాన్ని రాసి నేను గతంలో కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో 4వ పేజీలో నా 2-3 వ్యాసాలు వచ్చినాయి. నేను జనబలంలో కూడా రెగ్యులర్గా వ్యాసాలు రాస్తూ ఉంటాను. సో ఈ యొక్క విషయాన్ని మనం ఒకసారి వీలైతే జేపీ గారు చెప్పినా బాగుంటుంది. మనం ఎవరైనా పెద్దలు వ్యాసాలు రాసి దీన్ని ప్రచారం చేస్తే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ ఇంకా ఇతరులు కూడా ఏంది బహుజన రాజ్యం ఈ కుల వివక్ష పోవాలి అని చెప్పి అంటున్నారు కదా. సరే ఇదొక అవకాశంగా ఎందుకు తీసుకోవద్దు? చిన్న పట్టణాలు ఎవరుల్లో వాళ్ళ బతికితే వాళ్ళ ఊర్లో ఒక చాకలాయనే అందరు గుర్తుపడతారు. ఒక ఇది చిన్న కులస్తుడే. అదే ఒక టౌన్కి వెళ్ళినప్పుడు హాయిగా హ్యాపీగా జీవించే అవకాశం ఉంటుంది కదా. ఎవరు వివక్ష చూపని ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ ఆనందంగా అందరితో ఫ్రెండ్షిప్ చేసి జీవనం సాగించే అవకాశం ఉంటుంది కదా. ఇది ఒక నా చిన్న అబ్జర్వేషన్, నేను చెప్తున్న విషయం. ఓకే, మాకు వచ్చిన టాపిక్ ఆర్టీఐ చట్టం, సిటిజన్ చార్టర్స్. సో దీన్ని జనాల్లోకి తీసుకువెళ్ళడానికి కొన్ని ఐడియాస్ వచ్చాయి. కొంచెం బాగా ఎక్కువ డిస్కస్ చేసుకొని ఒక 2 పాయింట్స్ రాసాం. ఒకటి వచ్చేసరికి డైరెక్ట్గా కలెక్టర్కి లెటర్ రాయడం దట్ ఈ ఆఫీసుల్లో ఇక్కడ బయట బోర్డులు కూడా పెట్టలేదు, మనకు లా ఉంది, ఆ లా ప్రకారం వీళ్ళు చేయట్లేదు, డైరెక్ట్గా కలెక్టర్కి ఇవ్వడం. సో ఒకటి ఊరుగా ఒక పర్సన్ రిప్రజెంటేషన్ చేయడం, 2 పిటిషన్స్, 3 ఆన్లైన్ పిటిషన్. ఏ మార్గం అయితే ఆ మార్గం డైరెక్ట్గా కలెక్టర్ని అప్రోచ్ అవ్వడం. రెండో మోడల్ ఏంటంటే సో ఈ లెటర్స్ పెట్టేటప్పుడు కూడా ఎవరి భాషలో వాళ్ళు రాయకుండా ఒక కామన్ ఎఫ్డిఆర్ తరఫు నుంచి ఒక ఫార్మెట్ ఒకటి పెడితే దాంట్లో ఒక కలెక్టర్ పేరు కానీ కింద ఎక్కడెక్కడ ఏవైతే చేంజెస్ చేయాలో అంతవరకు చేసుకుంటారో, మిగిలింది కామన్గా ఉండిద్ది. అట్లీస్ట్ కాపీ పేస్ట్ అంటే ఆన్లైన్ పిటిషన్లు రికార్డ్ అయ్యి ఒక్క రోజులో కూడా కలెక్టర్ పేరు పోతున్నాయి. దాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది. అంటే పిటిషన్ చేసే వాళ్ళ ఇష్టం సార్, ఏదైనా అంటే పట్టించుకోవడానికి అవకాశం ఎక్కువ లేదు. ఓకే, రికార్డ్ లెటర్ ప్యాడ్ కాదు, ఫార్మెట్ మన దగ్గర ఉందంటే మన వాళ్ళకి ఏం రాయాలి ఏంటి అనేది అవగాహన వస్తుంది, యూజ్ అయింది. ఫార్మెట్ ఒకటి ఎఫ్డిఆర్ తరఫు నుండి ఆర్టీఏ కానీ దీనికి కానీ. రెండో మోడల్ వచ్చేసరికి కింద ఆఫీసులోనే ఇవ్వడం. అయితే సార్ ఇందాక దాని మీద చిన్న ఘర్షణ లాంటి డిస్కషన్ జరిగింది. ఒంటరిగా వెళ్తే వాళ్ళ మీద తిరగబడతారు, ఒక టార్గెట్ చేస్తారు అనేది అది కరెక్టే. అది ఒకవేళ కింద స్థాయిలోనే ఇచ్చే పని అయితే యాజ్ ఎ గ్రూప్గా ఫ్రెండ్లీ ఫేస్తో ఇవ్వండి. వాళ్ళు పని చేయకపోతే అప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి అప్పీల్ చేయండి. కలెక్టర్ గారి దగ్గర అవ్వకపోతే సీఎం గారి దగ్గర సిఎస్. అంటే ఆ ఫార్మాట్ ఎలాగా దీన్ని అప్రోచ్ అవ్వాలనేది ఆ పర్టికులర్ పిటిషనర్కి మనం ఎడ్యుకేట్ చేయాలి. మేబీ త్రూ ఎఫ్డిఆర్ ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ పెట్టచ్చు. సో అట్ ద సేమ్ టైం ఎవరైనా పిటిషనర్స్ పెట్టాలంటే ముందు వాళ్ళకి మోటివేషన్ కావాలి. సో వీ నీడ్ టు ఎడ్యుకేట్ దెమ్ ఆన్ సిటిజన్ చార్టర్స్. జేపీ సార్ స్పీచ్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫోగ్రాఫిక్స్, ఇది ఎందుకు కావాలి, దీనివల్ల ఎటువంటి ప్రభావం ఉండిద్ది అనేది మోటివేటింగ్గా కొంత కంటెంట్ త్రూ ఎఫ్డిఆర్ అండ్ ఎఫ్డిఆర్ సిస్టర్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నాయో మేబీ వాళ్ళ సింబల్ కూడా పెట్టుకునే విధంగా మన వీడియోస్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళ లోగో వేసుకొని వాళ్ళు ప్రచారం డజంట్ మ్యాటర్. అంటే మూలంగా ఏదైతే కంటెంట్ కావాలో ఆ కంటెంట్ త్రూ ఎఫ్డిఆర్ మనం అవైలబిలిటీలో ఉంచితే వాట్ ఈస్ ద నీడ్ ఫర్ సిటిజన్ చార్టర్ అనేది అది మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ కూడా యూజ్ చేసుకోగలవు, పిటిషనర్స్ కూడా ఎక్కువ మంది తయారవుతారు అనేది మా ఉద్దేశం మా గ్రూప్లో. రెండోది ఆర్టీఐ మెయిన్గా పైన కమిషనర్ కమిషన్ అనేది లేకపోవడమే మెయిన్ ఇష్యూ అనేది తెలుస్తుంది. కింద వాళ్ళు సరిగా చేయట్లేదు అంటే పైన వాళ్ళు పట్టలేకపోవడమే. సో మెయిన్ ఇష్యూ అదే కాబట్టి దాని గురించే పిటిషన్స్ ఆర్ ఆన్లైన్ పిటిషన్ డజంట్ మ్యాటర్, సీఎం గారికి సిఎస్ గారికి వాళ్ళకే లెటర్ రాయాలి. పిటిషన్ ఆర్ లెటర్ ఆర్ రిప్రజెంటేషన్ విచ్ ఎవర్ వాళ్ళని కన్విన్స్ చేస్తేనే కిందంతా జరిగిద్ది. కింద ఎంత చేసినా పైన కమిషన్ సరిగా లేకపోతే వేస్టే. సో డైరెక్ట్గా అక్కడే ట్రై చేద్దాం అనేది గ్రూప్లో అనుకున్నాం. నమస్కారం, నా పేరు సత్యనారాయణ, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటాను. నేను ఇప్పుడు కార్యాచరణ అనే దాని దృష్టి మీద నేను ఎక్కువగా వెళ్తూ ఉంటాను ఫీల్డ్కి. ఇప్పుడు నేను ఒక 2 విషయాలు మీకు మీ ముందు ఉంచుతా, కార్యాచరణ ఎలా చేసాము ఏంటి అన్నది. ప్రతిరోజు మనం దైనందిన జీవితంలో మనం నివాస ప్రాంతాలలో ముందు కాన్సన్ట్రేషన్ చేయాలి. కనీసం బాధ్యత మనం ఉన్న చోటన్నా బాగోకుండా ఎక్కడికి వెళ్ళి బాగు చేయడం అన్నది సెకండరీ. నేను చేసేది ఏంటంటే జనరల్గా మా వీధిలో కావచ్చు, మా కాలనీలో కావచ్చు, నేను కాలనీ వాళ్ళు కూడా అదే చెప్తున్నాను. ఒక రోడ్డు శాంక్షన్ అయింది, మనకి రోడ్డు వేస్తున్నప్పుడు అసలు మనం పట్టించుకోకపోతే ఏముందో వాడు వేసింది. అంటే ఇది మౌలిక వసతుల్లో నాణ్యత ప్రమాణాలు చాలా, దాని గురించి ఎట్లా మనం కార్యాచరణ చేయాలి ఫీల్డ్లో. ఇప్పుడు మీరు అవినీతి చేయకూడదు, అవినీతి చేయాలంటే ఎవడు చేయకుండా ఉండడు, అది చేసుకుంటాడు. మన అన్నంత మాత్రం వాళ్ళు ఏం మారరు. మన దగ్గర స్విచ్ ఉంది, అది ఎలా వేయగలగాలి. మనం ఆల్రెడీ లోక్సత్తా
పార్టీగా కాకుండా ఉద్యమం ఉన్నప్పుడే లాకివీడ్లో చేశారు. అదే నేను ఫాలో అవుతాను. అది నాకేంటంటే ఒక సెంటెన్స్ ఉంది లోక్సత్తా. నేను 5 బుక్స్ కొనుక్కున్నప్పుడు స్టార్టింగ్లోనే సార్ పెట్టినప్పుడు ఇక్కడ నిర్మలా టవర్స్లో ఉన్నప్పుడు బుక్స్ కొన్నప్పుడు నాకు ఒక పదం కనపడింది ఫస్ట్లోనే, ప్రభుత్వ సేవలలో ప్రజల నిరంతర అజమాయిషి. అది ఒక్కటే నేను నడిపిస్తున్నాను. దాన్ని బట్టి నేను ముందుకు వెళ్తున్నాను. ఇంకా బుక్స్ చదవ కూడా చదవాలి, అప్పుడప్పుడు చదివేవాడిని. కానీ అది ఒక్కటే, ప్రభుత్వ సేవలలో ప్రజల నిరంతర అజమాయిషి. ఎందుకని ప్రభుత్వం అంటే ఓన్లీ ఆ ఉద్యోగులు లేకపోతే ప్రజాప్రతినిధులు ఒకటే కాదు, ప్రజలు కూడా భాగస్వామి. మొత్తం మన అందరం కలిపితేనే ప్రభుత్వం. ఎవరి బాధ్యత వాళ్ళు వహిస్తేనే అన్నీ అవుతుంది. అంతేగాని మన బాధ్యత రాహిత్యంగా ఉండి వాళ్ళ బాధ్యత వహించడం కూడా కరెక్ట్ కాదు. ఒక రోడ్డు వేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 కానీ ఒక రోడ్డుకి శాంక్షన్ అయినప్పుడు జనరల్గా అడిగితే పబ్లిక్లో నేను ప్రతి ఒక్కరిని అడిగేవాడిని ఎంత ఖర్చు పెడతారు దాని మీద అంటే ఖచ్చితంగా అందరూ కూడా యావరేజ్ని 50% ఖర్చు పెడతారని అందరూ ఏకగంటంగా చెప్పారు. అంటే ₹1,00,00,000 50 లక్షలు అవినీతి పరంగా అక్రమాలకు వెళ్ళిపోతుంది అన్నది అందరూ ఒప్పుకునేది నిజమే. దాన్ని ఎలాగ మనం ఓవర్కమ్ చేయాలనుకుంటే అప్పుడు నేను ఆర్టీఏ ద్వారా ఫస్ట్ అయితే ఇచ్చేవారు కాదు, ఆర్టీఏ ద్వారా దాని సమాచారం తీసుకునేవాడిని. టెండరు ఎంత, దాని వర్క్ ఆర్డర్ ఎంత, అందులో స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, ఎన్ని బస్తాలు, ఎంత ఎత్తు, ఎంత వెడల్పు, అన్నిటికీ ఎన్ని దానికి సిమెంట్ పడుతుందో అన్నీ మొత్తం అందులో వివరాలు ఉంటుంది. ఆ ప్రకారం అక్కడే కూర్చుని మా వాళ్ళతో కూడా కూర్చోబెట్టుకుని మేము కూర్చొని మా ఎదురుగుండానే వేయాలి. మాకు ఆ టెండర్ నోటీస్ నేను తెచ్చుకుని చేయడం జరిగింది. అలాగే నాలాల పూడికితే మనం 2011లో కూడా చేసాం సార్. దాని ప్రభావం కూడా చాలా జరిగింది. జిహెచ్ఎంసీ లెవెల్లో 10% నుంచి 30% వరకు డిడక్ట్ చేయడం జరిగింది కాంట్రాక్టర్కి. కూకట్పల్లి నియోజకవర్గంలో 100% వర్క్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ వాళ్ళకి పెనాల్టీ కూడా జరగడం జరిగింది. అంటే ఒక పని మనం అలా చేయగలిగితే కనుక ప్రకారం మనం డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. రోడ్లో ఎంత నష్టం జరుగుతుందో మీకు చెప్తున్నాను. అక్కడ కూర్చుంటే ఏమవుతుంది, మనం ఖచ్చితంగా ఆ ₹1,00,00,000 ఖర్చు పెడతారు. కనీసం 90 లక్షలు ఖర్చు, ఎందుకంటే వాళ్ళ లాభం కూడా ఉండాలిగా. ఆ లాభం తీసుకుని 90 లక్షలు ఖచ్చితంగా ఖర్చు పెడతారు. మేము అది చేసి ఉన్నాం. చేస్తే ఏమవుతుంది, అక్కడ అవినీతి పోయిందా లేదా? అంతేగాని ఆఫీసులకు వెళ్ళి మనం లెటర్లు ఇస్తే అవ్వదు. మన ఇక్కడ మన దగ్గర ఉంది, కనీసం బాధ్యత మనది, మన రోడ్డుది. అలాగే కొంచెం ఇంకా టైం ఉన్నవాళ్ళు కాలనీలో ఎప్పుడైనా సరే ఒక ట్రైల్ వేయండి. మీరు ఇప్పటికైనా సరే ఒక ట్రైల్ వేయండి. ఖచ్చితంగా దాని మీద ఆర్టీఏ వేయండి. మామూలుగా వెళ్ళి అడిగితే ఎవరు, సాధారణంగా ఖచ్చితంగా వేయండి. అప్పుడు మేము లోక్సత్తా మన ఎమ్మెల్యే గారు కోకటపల్లిలో చేసినప్పుడు మనం వెబ్సైట్లో కూడా పెట్టించాం సార్. ప్రతి పనిని కూడా పెట్టించాం. తర్వాత మళ్ళీ డిస్కంటిన్యూ చేసేసారు అది. సో అది ఒకటి మన పెద్దల స్థాయి నుంచి అది వెళ్ళాలి సార్. ప్రతి పబ్లిక్ వర్క్ కాలనీ, ఎందుకంటే అప్పుడు అంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఏదైనా సరే మైక్రో లెవెల్కి వెళ్ళిపోతున్నాం. సో ప్రతి కాలనీకి శాంక్షన్ అవ్వగానే అది ఏ స్టేజ్లో ఉంది, అది శాంక్షన్ స్టేజ్లో ఉందా లేదంటే దానికి వర్క్ ఆర్డర్ వచ్చిందా, ఎవరు చేస్తున్నారు, మొత్తం టోటల్గా వెబ్సైట్లో వచ్చేయాలి. పలానా కాలనీ నాది కేపీహెచ్ 6th పేజ్ అని కొడితే నాకు ఎన్ని వర్క్ ఆర్డర్లు ఎలా శాంక్షన్ అయింది, ఈ పీరియడ్లో ఏ స్టేజ్లో ఉన్నదని ప్రజలు తెలుసుకుంటే కనీసం కొంతమంది అయినా చేస్తారు. సో మీరు ట్రై చేయండి అలాగా. అప్పుడు ఏం జరుగుతుంది, క్వాలిటీ రాగానే ఏమవుతుంది, ఇప్పుడు సిమెంట్ రోడ్లు మనం వదిలేసినాయి 5 సంవత్సరాల్లో పోతున్నాయి. ఎప్పుడైతే మనం ఇది ఫుల్గా చేయించామో అది 50 సంవత్సరాలు ఉంటుంది. ఆర్కివీల్డ్ సర్టిఫై కూడా చేశాడు ఆ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆ రోజుల్లో. అంటే 50 సంవత్సరాలు కనీసం 40 సంవత్సరాలు ఉందంటే ఎంత డబ్బు పోతుంది చూడండి. ఇవాళ మీరు 50 లక్షల గురించే మాట్లాడుకుంటాం మన అవినీతి, కానీ కాదు, కొన్ని కోట్ల రూపాయలు పోతుంది. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకి మళ్ళీ రోడ్డు వేయాలి, మళ్ళీ ఎస్కలేషన్ ఛార్జెస్ కలపాలి. ₹1,00,00,000 అన్నది 1,10,000 1,20,000 అవుతుంది. మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ వేయాలి, మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ వేయాలి. అంటే ఎన్ని కోట్లు పోతుందో చూడండి. సో ఇది ఒక్కటే కొన్ని పనులు మనం చేయగలిగితే ఎంతో కొంత మనకు చేయడానికి ఈజీ ఇది. ఎందుకంటే మనకు స్థానిక బలం ఉంటుంది, అక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి కలిసి వస్తారు. సో అది చేస్తే కొంత వెళ్తుంది. అలాగే మా మిత్రుడు చెప్పాడు ఇప్పుడే, ప్రైవేటు కళాశాలలో పూర్ పీపుల్కి ఇంత పర్సంటేజ్ ఉంది, నాకు పూర్తిగా తెలియదు కానీ 20% 25%. ఆ పర్సంటేజ్ అవుతుందో లేదో మనకు దగ్గరున్న స్కూల్లో, మనం ఎక్కడికి పోయి వెళ్ళక్కల జరుగుతుందా లేదా అన్నది మీరు ర్యాండమ్గా చెక్ చేయండి, అది జరిగేటట్టుగా చేయండి. అది కూడా కొంత పేద విద్యార్థులకు మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. ఇలా చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యనారాయణ గారు చెప్పింది ఒక బ్రీఫ్ థింగ్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మీలో గమనించారో లేదో, ఒక శాంపుల్ని తీసుకునే హక్కు మీకుంది చట్టబద్ధంగా. ఒక రోడ్డు వేస్తున్నారనుకోండి, రోడ్డు క్రాస్ సెక్షన్ తీసి శాంపుల్ తీసుకునే అధికారం మనకుంది. కానీ మనకంటే ఇంజనీరింగ్ ప్రావీణ్యం కొంత ఉండాలి. కొద్దిగా మంచి ఇంజనీర్లతో కూర్చుని, మన ధర్మారావు గారితో, సత్యనారాయణ అనుభవం ఉన్న వాళ్ళతో కూర్చుని అసలు ఏ పాడలో ఏది వేయాలి, ఎంత డెప్త్ ఉండాలి, ఇవన్నీ మనకు తెలిస్తే అప్పుడు దాన్ని వీ కెన్ ఫైట్. లేకపోతే ఊరికే కాగితం మీద చట్టం అంటే చాలదు, ఎంపవర్మెంట్ లేకపోతే, నాలెడ్జ్ లేకపోతే. బట్ రాజు మాట్లాడింది నన్ను బాగా కదిలించింది. చాలా కీలకమైన అంశం. వెంటనే తను చెప్పిన మాట నాకు 30 ఏళ్ల క్రితం అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ గారితో నాకు పెద్ద వివాదం జరిగింది. 1988 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో NIRDలో
జిల్లా కలెక్టర్ల సదస్సు పెట్టారు జాతీయ స్థాయిలో. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు అందరు జిల్లా కలెక్టర్లతో కూర్చున్నారు. ఇక్కడ ఒక 100-120 మంది ఉన్నాం. దేశంలో వివిధ ప్రాంతాల్లో పెట్టారు. మమ్మల్ని మీలాగా ఒక 5 టీములుగా మమ్మల్ని విభజించారు. ఒక 25 మంది జిల్లా కలెక్టర్లకి నేను అక్కడ లీడ్ చేసి, నేను ప్రతిపాదించిన కావాలని టేకప్ చేసిన అంశం జిల్లా ప్రభుత్వాలు, 3వ అంచె ప్రభుత్వాలు అని చెప్పాను. నేను గట్టిగా వాదించాను ప్రధానమంత్రి గారితో. ఆయన ఈ విషయం తీసుకొచ్చాడు. సరే చాలా చెప్పారు, దాన్ని అంతా పూర్వపక్షం చేశాం. ఆయన మొట్టమొదటి అన్నది ఈ ప్రజాస్వామ్యం చాలా కష్టము, ఇలా నడవదు అని చెప్పన్నాడు. అంటే మీ తాతగారు మనకంటే బ్రహ్మాండంగా సమాధానం చెప్పారండి. గుడ్ గవర్నమెంట్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ సెల్ఫ్ గవర్నమెంట్ అని నేను చెప్పనక్కర్లేదు అన్నాను. అది రాష్ట్రానికి జాతీయ స్థాయికి వర్తిస్తుంది, స్థానికంగా సాధ్యం కాదు అన్నాడు. నేను కొంచెం ఆయన ఇబ్బంది పెట్టే రకంగా చెప్పాను. మిమ్మల్ని ఎన్నుకుంటే ప్రజలు చాలా విజ్ఞులు అని చెప్పి అంటున్నారు, అదే ప్రజలు గ్రామంలో ఎన్నుకుంటే మూర్ఖులు అంటున్నారు. అయితే మిమ్మల్ని ఎన్నుకోవడంలో మూర్ఖులు, లేకపోతే అక్కడ కూడా విజ్ఞులు అవుతారు అన్నాను. అది కూడా ఆయన కొట్టలే. కానీ 3వ అంశం ఆయన తీసుకొచ్చాడు. గ్రామాల్లో ఇన్ని కులాలు ఉన్నాయి, కులాల పేరుతో బోళ్ళంత పీడన ఉంది శతాబ్దాలుగా. అక్కడ అధికారం ఇచ్చేస్తే అగ్ర కులాల పెత్తనం పెట్టి ప్రజాస్వామ్యం నడవదన్నాడు. అది నిజమైన సమస్య. సరే, దాన్ని అప్పటికి నేనేదో వాదనలో కౌంటర్ చేశాను, కానీ ఆ సమస్య నిజమైనది. అంబేద్కర్ కూడా స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగంలో స్థానం కల్పించిన కారణం ఇది. మనలో చాలామంది గ్రామాల నుంచి వచ్చాం, కానీ నేను నిజాయితీగా మారుతాను. ఈ మధ్యకాలంలో చాలా బహిరంగ చెప్తున్నాను నేను. గ్రామాలంటే రొమాంటిసిజం ఉండాల్సిన అవసరం లేదు. మనందరం ఏదో పూర్వకాలం నుంచి పల్లి సీమలే పట్టుగమ్మలు, గ్రామములు అద్భుతమైన ఏదో భ్రమల్లో ఉన్నాం. దానిలో కొంత మంచి ఉంది, నేను లేదంటలా, కానీ చాలా చెడు ఉందని కూడా గుర్తించాలి. అందున ఇటీవల కాలంలో ఉన్న కాస్త మంచి కూడా తగ్గిపోయింది. ఎందుకంటే గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోయింది, డబ్బులు లేవు. గ్రామాల్లో నాయకత్వం నశించిపోయింది. పూర్వం కనీసం ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరో చదువు పెద్దగా ఉన్నా లేకపోయినా కొంచెం మర్యాద, మన్నన, కాస్త కొంచెం ఆలోచించే తత్వం ఏదో ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది. ఈవేళ మీరు విద్య అందటం లేదు అని మనం అనుకుంటే అత్యధికంగా ఎవరికి అందట్లేదు? పేద వర్గాలకి, గ్రామీణ పేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు. అంటే కులం వల్ల ఖచ్చితంగా అందకపోతే నేను అంటలే, కానీ మిగతా ఏదో రకంగా కాస్త పైన ఉన్నవాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు, అక్కడ మళ్ళీ ఇంట్లో ట్యూషన్లు, కాస్త తల్లిదండ్రులు చదువుంటే తంటాలు పడుతున్నారు, పర్ఫెక్ట్ కాకపోయినా కూడా. మనం ఇప్పుడు అసలు సర్వేల్లో చెప్తున్న అంకెలు కానీ ఇవన్నీ కానీ ఎక్కడ ఎవరికి కనీస ప్రావీణ్యం లేకుండా పోతుంది? ఈ వర్గాలు. మరి గ్రామాల్లో మనం ఎంత పోరాడో మీ అందరికీ తెలుసు. స్థానిక ప్రభుత్వాల అధికారం కోసం చెప్పాను. ఒకటే జరగటం లేదు, దానికి వీళ్ళెవరు సిద్ధంగా లేరు. 2 ఇచ్చినా కూడా నాకు నిశ్చయాభిప్రాయం వచ్చింది. ఈవేళ ఇచ్చినా కూడా అక్కడ నాయకత్వము లేదు, వనరులు లేవు. అది పెద్దగా ఇక అందుకని ఇటీవల కాలం మీరు గమనించడాన్ని గ్రామాల గురించి మాట్లాడట్లేదు. పట్టణీకరణ సరిగ్గా జరగకపోయినట్టయితే రాజు చెప్పినట్టు దానిలో ఈ కోణాన్ని కూడా చొప్పించకపోతే నిజమైన కోణం ఇది కేవలం వ్యూహం కాదు. పట్టణీకరణ జరిగితేనే కాస్త కులం ప్రభావం తగ్గుతుంది. పూర్తిగా పోతుందని అంటలే, ఇక్కడ ఉంది, హైదరాబాద్లో కూడా ఉంది, కానీ అక్కడలాగా లేదు. కనీసం నాకు లాభం ఏంటి, నాకు మంచి ఏంటి, నా చేయడం ఏమిటి, నా కుటుంబానికి ఏమిటి నా ఆలోచన సహజంగా వస్తుంది. కాబట్టి పట్టణీకరణకి కుల వ్యవస్థని సడలించడానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆర్థికంగా పెరగడానికి అవసరము, గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ పెరిగే అవకాశం లేదు. అందరికీ సౌకర్యాలు కల్పించాలన్నా కూడా మనకి ఎకానమీ ఆఫ్ స్కేల్ కావాలి, మనకు చిన్నదానిలో మనం చేయలేము. మంచి నాయకత్వం కావాలన్నా కూడా టాలెంట్ అంతా ఉంది కాస్త పట్టణ ప్రాంతాల్లో. అన్నిటినీ మించి మన సమాజాన్ని పట్టినటువంటి భయంకరమైన జాడ్యం, దీన్ని మనం తక్కువ విస్మరించకూడదు. ఈ దేశానికి పట్టిన భయంకరమైన జాడ్యం కులం పేరుతో వివక్ష. అదేదో కావాలని మనం కులాన్ని ఎత్తి చూపడం సమస్య అస్పృశ్యత కాదు, కానీ కులం వల్ల వచ్చిన అసమానతని మనం చాలా సహజంగా భావిస్తున్నాం. అది నిజమైన సమస్య. మనం ఏమనుకుంటున్నాం, నేను కులాన్ని పాటించట్లేదండి, నేను అస్పృశ్యత లేదండి, బాగుందని అంటున్నాను, కానీ అది చాలదు. కులం వల్ల వచ్చిన అసమానత సహజంగా భావిస్తున్నాం. మోరల్ న్యూట్రాలిటీ టు ఇన్ఈక్వాలిటీ బై బర్త్. పుట్టుకతో వచ్చిన అసమానత మామూలే అని మనందరం ఒక నిర్ణయానికి వచ్చాం తెలియకుండా. ఇది నిజమైన సమస్య. మనము ఇది కేవలం ప్రభుత్వాలు రాజకీయం తప్పు కాదు.
రాజకీయంలో ఎన్ని తప్పులున్నా కూడా మన రాజకీయ వ్యవస్థ ఎప్పుడు కూడా మన చట్టాలను ఈ రంగాల్లో ఇలాంటి విషయాలు చాలా ఉదారంగానే ఉన్నాయి. మత సహనం కావచ్చు, మహిళల హక్కులు కావచ్చు, బాల్య వివాహాల నిషేధం కావచ్చు, కుల నిర్మూలన కావచ్చు, చట్టాల వరకు మన దేశంలో చాలా ఉదాత్తమైన చట్టాలు. రాజకీయ వ్యవస్థను మన పెద్దానికి తిట్టక్కర్లా. వాళ్ళు సరే దోచుకుంటున్నారు, వాళ్ళ పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు, లంచాలు తింటున్నారు, అంతా కరెక్టే. కానీ సమాజ నిర్మాణం విషయంలో రాజకీయ పార్టీలు భయంకరమైన కుట్రలు ఏం చేయట్లేదు. ఇది సామాజికమైన విషయం. కాబట్టి ముందు మనందరూ వివిధ నేపథ్యాల నుంచి వచ్చాం. మన ఎవరో ఫలానా కులంలో కావాలని పుట్ల, ఫలానా మతంలో ఫలానా జిల్లాలో కావాలని పుట్ల. కానీ మనం జయించుకోవాలి. చేతనైనంత మేరకు నేను మనందరినీ అద్భుతమైన విప్లవాలు చేయమని అంటారు. కనీసం కామన్ సెన్స్తో మనం జయించుకోవాలి. ఈ మూర్ఖత్వాన్ని మనం విసర్జించాలి. 2, మన ఆలోచనలో, మన భాషలో నిరంతరం అది ప్రతిబింబించాలి. 3, ఇలాంటి అంశాలని దాంతో జోడించాలి. విద్య లేదు ఈవేళ, ఆర్థిక వ్యవస్థ పెరగలేదు, నైపుణ్యం లేకుండా పోయింది, ఆరోగ్యం అందటం లేదు. వీటన్నిటికీ ఎంతో కొంత ఈ దేశంలో పుట్టుక అనేది ప్రధాన పాత్ర వహిస్తున్నారు. మన దేశంలో పుట్టుక పేదరికానికి కీలకమైనటువంటి కారణం. పేదరికానికి మూలం పుట్టుక. ఇది మనం అర్థం చేసుకోకుండా పైన మాట్లాడితే ఉపయోగం లేదు. కాబట్టి ఈ మాటలు నేను ఊరికే చెప్తాను. ఎందుకంటే రాజు చెప్తుంటే నాకు రాజీవ్ గాంధీ గారితో నా చర్చ గుర్తుకొచ్చింది. అంబేద్కర్ గారు గొడవ అంతదే. ఎక్కడ వాళ్ళు తప్పు చేశారంటే, ఈ ప్రైమరీ యూనిట్ని కనుక సంప్రదాయంగా వచ్చిన గ్రామాలను యూనిట్గా తీసుకోకుండా, ఇప్పుడు ఎలా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉంది, ఎన్ని కులాలు ఉన్నా కూడా అసెంబ్లీ ఎమ్మెల్యే వాడు కులతత్వాన్ని ఎక్కువ కూర్చోబెడితే వాడు బతకలేడు. ఎందుకని? అందరూ ఉన్నారు అక్కడ, ఆ సంఖ్య అందులోట్లు కావాలి. కాబట్టి దాన్ని విలీనం చేయటం మార్గం. గ్రామంలో పనిచేయదు. ఎందుకంటే గ్రామంలో సాంప్రదాయబద్ధంగా తను కరెక్ట్గా చెప్పాడు. వాడంత పనికిమాలిన గాడిదైనా కూడా, ఎవరన్నారు సార్ మీరు కొంచెం గాడిద అనుభవం అని చెప్పాను. అదొక్కటే నేను తిట్టేది ఎప్పుడు. మన బ్రహ్మాండంగా చెప్పారు, మీరు చాలా బ్యాలెన్స్ చెప్పారు, ఈ గాడిద అనుభవకండి, ఎందుకు తిరిగితే ఉపయోగం అంటున్నాడు. ఎల్లవే కొంచెం అనుకుంటాను, నాకు కూడా కొంచెం ఆవేశం ఉంటుంది కదా, ఈ ఒక్క మాటే వాడుతుంటానని చెప్పాను. సో వాడు పలికిమాలిన గాడిదైనా కూడా వాడు ఏమనుకుంటాడు, అరే వీడు కులం వేరు, వీడు తక్కువ. గ్రామాల పట్ల రొమాన్స్ పెంచుకోబోకండి. నేను పెరిగిందంత గ్రామాల్లోనే, కానీ రొమాన్స్ అక్కర్లా. గ్రామానికి నేను చాలా చేశాను, కానీ వెళ్ళి గబగబా కావాల్సిన పని చేసి వచ్చేస్తాను. ఒక గంట ఎక్కువ కూర్చుంటే మళ్ళీ ఈ కులాలు, ఈ వర్గాలు, నాకు ఈ చికాకు ఇష్టం లేదు. ఇప్పుడే నేను రామోహన్ అడుగుతాను, ప్రజ్ఞాపూర్ణతో జనాభా 60,000 జనాభా మున్సిపాలిటీ అండి. అది ఫ్యూచర్. ఒకప్పుడు గ్రామాలైనా కూడా అర్బనైజింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కనుక మౌలిక సదుపాయాలను పెంచి ఒక పట్టణంగా రూపొందితే, క్రమక్రమంగా ప్రజ్ఞాపూర్లో కూడా ఖచ్చితంగా కులాలు గీలాలు ఉంటాయి. కానీ ఇప్పుడు చాలా మారుతుంది కదా, ఆ పట్టణ వాతావరణం రాగానే మొత్తం పరిస్థితి మారుతుంది క్రమక్రమంగా. అది తప్ప అక్కడ సహజంగానే మిగతా వాళ్ళంతా అక్కడికి వచ్చేస్తారు. నేను ఈ మధ్య ప్రజ్ఞాపూర్ వెళ్తే నాకు చాలా ఆశ్చర్యపోయాను. సరే, అది మాజీ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి బ్రహ్మాండంగా మౌలిక సదుపాయాలు రోడ్లు వేస్తారు, చాలా అందంగా. వెళ్ళగానే నాకు అసలు చక్కటి రోడ్లు అంతా ఆహ్లాదకరంగా. అమెరికాలో మనం రోడ్ సైడ్ ఒక విలేజ్కి వెళ్తే ఇప్పుడు చక్కగా మంచి సర్వీస్ రోడ్ ఏమన్నట్టు అలా కనిపించినారు. అది కావాలి మనకు. అంచేది పట్టణీకరణ అన్నది ఆషామాషకి తీసుకోబోకండి. ఇది చాలా లోతుగా మనం ఆలోచించి ప్రతిపాదిస్తున్నాం. ఈ దేశంలో మన దురదృష్టం ఏంటంటే, సిద్ధాంతాలు నినాదాలు చెప్తున్నారు కానీ మన దేశ పరిస్థితుల్లో ఆచరణ సాధ్యమైంది, సమాజానికి పనికొచ్చేది, రాజకీయంగా సాధ్యమైంది ఎట్లా చేయాలన్నది ఆ ఇన్నోవేషన్ పోయింది. మన పాలకులకు అవినీతే కాదు, పూర్తిగా గుడ్డెద్దు చేలబట్టట్టు పోతున్నారు. కాబట్టి కొంచెం రాజు చెప్పింది మనసులో పెట్టుకోండి. మీ అందరికీ మీకంటే నాకు అనుభవం ఎక్కువ లేదు. నా అనుభవాలన్నీ 50 ఏళ్ల క్రితం అనుభవాలు. ఏ కారణం ఉన్నా కానీ వ్యక్తిగత అనుభవాలు నాకు ఇప్పుడు ఏమంటే మీలో చెప్తే తప్ప. కానీ దెర్ ఇస్ అ రియాలిటీ దే. అది భయంకరమైన రియాలిటీ, రాజకీయానికి అతీతమైన రియాలిటీ అది. ఆ రియాలిటీని మార్చకుండా ఈ దేశం అద్భుతంగా మారుతుంది, గొప్ప పరిపాలన వస్తుంది. ఎన్నికలను మార్చిన మాత్రం చేత గొప్ప పరిపాలన వస్తుంది, లేదా ప్రభుత్వాలు మారిన మాత్రం చేత గొప్ప పరిపాలన వస్తుందన్న భ్రమలో ఉండదు. అవసరం. ఈ రియాలిటీ మార్చడానికి కూడా మన చేతుల్లో ఉంది. బట్టి ప్రబోధాలే కాకుండా, వాట్ ఆర్ ది ఎకనామిక్ టూల్స్, వాట్ ఆర్ ది లీగల్ టూల్స్, వాట్ ఆర్ ది పొలిటికల్ టూల్స్, హౌ డు యూ చేంజ్ ది ఇన్సెంటివ్స్, నిరంతరం ఆలోచించాలి. మన ఆలోచన అందుకనే ఈ మెకానిస్టిక్గా ఉండకూడదు. దెర్ ఈజ్ అ రియల్ క్రైసిస్.
నేను అతిశయోక్తులు చెప్తాను అనుకోవట్లేదు, మన నా కళ్ళకు కనిపిస్తుంది, ఇప్పుడు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. అది కనుక మారినట్టయితే విద్య ఇట్లా ఉండేది కాదు ఈ దేశంలో, ఇంతమందికి విద్య అందకుండా అధ్వానంగా ఉండేది కాదు. అంచేత థింక్ డీపర్. రెండోది, సిటిజన్స్ చార్టర్లకి మనం నినాదాలు ఇవ్వటం చాలదు. వీ రిక్వైర్ స్ట్రెంథనింగ్ ఆఫ్ లా. ప్రస్తుతం చట్టం ఉందో నాకు తెలియదు, తెలంగాణలో ఉందా? ఉంది, కానీ పెనాల్టీస్ లేవు. కాబట్టి మనం గట్టిగా పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 10-15 ఐడెంటిఫై చేసి, మళ్ళీ అన్నీ కూడా బలవంత పెట్టద్దాం, సాధ్యమైన 10-15 సిరీస్ ఐడెంటిఫై చేసి వీటికి విధిగా టైం ఫ్రేమ్ దాటినట్టయితే పెనాల్టీ వచ్చే చట్టం చేయండి అని కొంచెం ఒత్తిడి తేవాలి. తర్వాత మీరు గమనిస్తే మనం ప్రతిపాదించే అంశాలన్నింటిలో కూడా ఏదో ఒకటి ఒక మూల సూత్రం ఒకటి ఉంది, కిట్టుకున్నది. హెల్త్ కేర్లో ఏమంటున్నాం, మీరు ఇంకా అదనంగా పిహెచ్సిలో మరొకటి పెట్టండి, డాక్టర్లను పెట్టండి అంటున్నాం మనం. ఎలాగైతే ఆరోగ్యశ్రీలో మీరు కాంపిటీషన్ చాయిస్ పెట్టారు, ఆరోగ్యశ్రీ సక్సెస్ జరిగిన మేరకు జరగంది ఏమన్నామంటే ప్రభుత్వాలు సకాలంలో డబ్బులు ఇవ్వకపోవటం అది తప్ప, ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ మోడల్ సక్సెస్ఫుల్ కదా ఆ మేరకు. ప్రైవేటు పబ్లిక్ రెండు. ఎందుకు సక్సెస్ అంటే కాంపిటీషన్ చాయిస్, డాక్టర్ల మధ్య సర్వీస్ ప్రొవైడర్స్ మధ్య కాంపిటీషన్ వాడి ఆదాయం కోసం, పేషెంట్లుగా మనకి చాయిస్. ఈ రెండూ లేకపోతే ఈవేళ దేశంలో అధికారులను పెట్టి వాళ్ళ వల్ల మనకు సేవలు అంతే అన్న భ్రమ నాకు లేదు. మనకు ఉండాల్సిన అవసరం ఆ స్థాయి దాటిపోయింది. మనం ఒకప్పుడు ఏదో ఉండేదేమో, నౌ వీఆర్ బియాండ్ దట్. అదే కారణంగా విద్య ఉంది. సహజంగానే మన వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్ మీద పడే ప్రయత్నం చేస్తున్నారు. నా దృష్టిలో ఇది వృధా ప్రయాసం. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు. ప్రైవేట్ స్కూళ్ళలో మనకి హై ఎండ్ స్కూల్స్ కనిపిస్తుంది. మన పిల్లలందరూ మంచి స్కూల్కి వెళ్ళాలని మన కోరిక, ₹1,00,000 ₹2,00,000 ఫీజు ఉంటాయి. కానీ నిజమైనటువంటి సమస్య అక్కడ కాదు. అక్కడ వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు, ఆ ఫీజు ఇచ్చేవాళ్ళకి వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు. ₹10,000-20,000 ఫీజు ఇచ్చేవాళ్ళు చాలామంది పేదలు ఉన్నారు. అయినా చదువు అందట్లా. అక్కడ స్కూళ్ళ తప్పు కూడా కాదు, ప్రైవేట్ స్కూళ్ళ వరకు ఏదో కనీసం ఫీజుల కోసమైనా పాఠాలు చెప్పాలని కోరుకుంటున్నాడు. విద్యా వ్యవస్థలో ఉన్న లోపం వల్ల గవర్నమెంట్తో మనం కూర్చుని మీ స్కూళ్ళల్లో కాస్త విద్యా ప్రమాణాలు బాగు చేయడానికి చేయండి అని చెప్పంటే అక్కడ పట్టించుకున్న నాదులు కనిపించాలి. మనం కూర్చున్న వాళ్ళకి ఏమైనా చేయించే ప్రయత్నం చేస్తే మన బెగ్గస్లాగా చూస్తున్నారు, మనకేదో ఉన్నట్టుగా. ఆ టీచర్స్ మన శత్రువులాగా చూస్తున్నారు. అధికారులమే బెగ్గస్లాగా చూస్తారు, టీచర్స్ వీడొచ్చాడంటే అనవసరంగా నా మీద కూర్చున్నాడని చెప్పారు. కాబట్టి నా దృష్టిలో ఈ లో ఎండ్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయే, బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్, అది ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిపార్ట్. ఎందుకంటే వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ ఉన్నది. మా స్కూళ్ళల్లో పిల్లలు బాగుపడితే మాకు పిల్లలు వస్తారు, మాకు ఫీజులు బాగా వస్తాయి. ఆ తల్లిదండ్రులు బేదలైనా కూడా ఎంతో కొంత పిల్లలు బాగా పెరగాలని ఆసక్తి ఉంది కాబట్టి డబ్బులు కడుతున్నారు. కాబట్టి నా దృష్టిలో వాళ్ళని మనం ఎల్ఐఎస్గా చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఇది మొదలెడితే, ఈ పంచాయతీ మొదలెడితే 25% పెట్టారు లేదా, అది అసలు అది ఆ చట్టమే దొంగ చట్టం నా దృష్టిలో. 25% హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అడుగుతున్నారు, కానీ ఈ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్లో ఎవరు అడగట్లా. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటే ఎన్నున్న దేశం మొత్తంలో కలిపితే అదేదో అందరికీ చేసినట్టుగా టిపికల్ సోషలిస్ట్ డ్రామా, ఏదో చేసినట్టుగా భ్రమ కలిగించడం కోసం ఇవన్నీ పెట్టారు తప్ప దీనిలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అందుకని నేను శుష్కమైన వాటిలోకి దృష్టి పెట్టడం నాకు ఇష్టం లేదు, టైం వేస్ట్. మామూలు ఎన్జిఓస్ చేసే పని ఇదే. ఇక్కడ 25% పెట్టకపోతే ఉద్యమం చేస్తాను, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉద్యమం అంటే వాడి ఉద్దేశం ఇది. వాడు బంద్ అవన్నీ చేశాడు, ఏమైంది, చదువు వచ్చిందా? కాబట్టి లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం. సెంట్రల్ ఇష్యూ అక్కడ విద్యా ప్రమాణాలు పెరగడం ఏంటి, ఎట్లాగా దానికి మన వాళ్ళు చేసిన దీనిలో మీరు చూశారు. తల్లిదండ్రులకి, యాజమాన్యాలకి, సమాజానికి, పిల్లలకి నాకు బాగా విద్యలో విజయం సాధించాలన్న కోరిక ఉన్నప్పుడు, ఇవాళ విజయం సాధించాలన్న కోరికకి మేనిఫెస్ట్ అయ్యే మార్గం ఏమిటి? మార్కులు, ర్యాంకులు. కాపీ కొట్టో బట్టి కొట్టో తంటాలు పడుతున్నారు. ఆ మార్కులు, ర్యాంకులు ఈ కాపీ కొట్టి బట్టి కాకుండా విషయం అర్థమై ఉపయోగించడం నేర్చుకుంటేనే వచ్చే పరిస్థితి పెడితే వీళ్ళే తట్టుకుంటారు, అలాగా ఏదో రకంగా సర్దుబాటు చేసుకుంటారు, వాళ్ళ తంటాలు పడతారు. మనం చేయలేము అది. ఇప్పుడు మన పిల్లలకి మనం అంతా, ఇప్పుడు మీలో పిల్లల్ని పెంచిన వాళ్ళు అందరికీ స్కూళ్ళు బాగున్నాయా? నాన్న తంటాలు పడుతున్నాం కదా. ఏదో మన అమ్మాయి ఎట్లా ఉంది, దీనిలో మ్యాథ్స్ ఎట్లా ఉంది, లేకపోతే సైన్స్ ఎట్లా ఉంది, ఇంగ్లీష్ ఎట్లా ఉంది, ఇంట్లో కూర్చుంటున్నాం, చెప్తున్నాం, ట్యూషన్లు పెడుతున్నాం, లేకపోతే సాఫ్ట్వేర్ టూల్స్ తీసుకుంటాం, ఏదో తంటాలు పడుతున్నాం మనం. మనందరి తంటాల వల్ల విద్య బాగుపడుతుంది, కానీ ప్రభుత్వంలో టీచర్లు కూర్చోవడం వల్ల బాగుపడుతున్న విశ్వాసం నాకు లేదు. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. టీచర్ అంటే గౌరవం నాకు ఉంది, మీకు ఉంది. ఇప్పటికీ నాకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన టీచర్లు గుర్తున్నారు. కానీ ఇవాళ ఏ కారణమన్నా కానివ్వండి,
అది జరిగితే మంచిదే కానీ అది కాదు మనకి. ఈ గోల్ పోస్ట్ మార్చినట్టయితే ఆటోమేటిక్గా సమాజం నానా తంటాలు పెడతారు అట్లా ఒకట్లా. కాబట్టి ప్రతిదానిలో కూడా ఒక కిటుకు, ఒక కీలకం. మనం కేవలం నినాదాలు ఇస్తే ఉపయోగం లేదు. లోక్సత్తాకి ఎఫ్డీఆర్కి మిగతా వాళ్ళకి మౌలికమైన తేడా ఏంటంటే ప్రతిదానికి కూడా ఒక ఆయువు పట్టిన ప్రయత్నం చేస్తుంది. దాని ద్వారా ప్రవర్తన మార్చడం ఎట్లాగా, దాని ద్వారా ఫలితాలని, సమాజానికి వచ్చే ఫలితాలను మార్చడం. ఇది విద్యలో కావచ్చు, ఆరోగ్యంలో మరొకదాంట్లో కావచ్చు. యాక్చువల్లీ డిస్క్రిమినేషన్ అనేది ఆల్ లెవెల్స్ లో ఉంది. ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్ చేసుకున్నంత మాత్రాన, బిల్డింగ్స్ కట్టినంత మాత్రాన, రోడ్స్ చేసినంత మాత్రాన ప్రజల మైండ్ సెట్ మారుతుంది మారలేదు. అది డిస్క్రిమినేషన్ అనేది అది ఓసీ బాయ్స్. మీ పేరేమన్నారు? రిజర్వ్ కేటగిరీ కన్నా. మీ పేరేమన్నారు? శ్యామ్. మీరు అన్నది కరెక్టే. మీ భావజాలం ఏది? అందుకని పట్టణీకరణ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు. చిన్న పట్టణాల మీద ప్రజెంటేషన్ ఉంది కదా, డేటా కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఆ డేటా అనాలిసిస్ ప్రాసెస్ ఏదైతే ఉందో మేబీ ఆ ప్రాసెస్లో సంథింగ్ ఎక్కడో మిస్ అయింది అనిపించింది లోక్సత్తా టచ్లో. డేటా అనాలిసిస్ సార్ మీరు కూర్చుంది కదా మన టీంతో, కొంచెం వీళ్ళు ఇంప్రూవ్ దట్స్ నాట్ మన చేతుల్లో ఉంది. మన మేథస్తో ఉండేది డేటా కలెక్ట్ చేయడం అనేది ఉంది, ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ మీ మొదటి ప్రశ్నకి 2 విషయాలు నాకు జీవితంలో నేను నేర్చుకున్నది. ఒకప్పుడు నేను ఇప్పటికంటే చాలా ఆశావాదిని, ఇప్పుడు కూడా నేను చాలా ఆశావాదిని. ఒకప్పుడు ఎంత ఆశావాదిని అంటే ప్రపంచంలో ఏ మనిషి మనస్తత్వాన్నైనా మార్చొచ్చని నమ్మేవాడిని. నిజంగా నమ్మాను. అనుభవం నాకు నేర్పిన పాఠం ఏంటంటే మీరు మీ సొంత బంధువుల మనసులు కూడా అంత తేలిగ్గా మార్చలేరని చెప్పాను. కాబట్టి నాకు ఇప్పుడు మనస్సులు మార్చడం ముఖ్యం కాదు. నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మీ మనసులో ఏముందో నాకేం తెలుసాయా? ఐఏఎస్కి వెళ్ళే వాళ్ళని అడిగితే అందరూ దేశ సేవ కోసం వచ్చామని చెప్తారు. ఇప్పుడు అందరూ దేశ సేవకు వస్తే దేశం ఎట్లా ఉండేదా? కాబట్టి వాడి మనసులో ఏముందో మీకు నాకు అనవసరం. వాడి ప్రవర్తన మారితే చాలు. మంది హితం కోసం వాడి ప్రవర్తన మారితే చాలు. కాబట్టి మనం పట్టణీకరణ కానీ మిగతా రంగాల్లో మనం సృష్టించే మార్పులు కానీ దీనిలో వెనకాల మౌలికమైన కిటుకే ఉన్నామంటే, ఒక రహస్యం మన లోక్సత్తాలో ఉన్నామంటే ఇది ఒక్కటే. హౌ డు యూ క్రియేట్ ఇన్సెంటివ్స్ టు చేంజ్ బిహేవియర్? అది అధికారి కావచ్చు, ఉద్యోగి కావచ్చు, రాజకీయంలో ఉన్నాడు కావచ్చు, పౌరుడు కావచ్చు, టీచర్ కావచ్చు, విద్యార్థి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. అది మారితే అవుట్కమ్ మారిపోతుంది. వాడి ఇన్సెంటివ్తో ప్రవర్తన మారుతుంది. ప్రవర్తన మారితే అవుట్కమ్ మారిపోతుంది. వాడి మనసులో ఉందో నాకు అనవసరం. అది వాడికి వాడి పరమాత్మగా కావాలి. అంతే. నాకేం కావాలి? వాడి మనసులో ఏముందన్నది అది. ఇప్పుడు ప్రతి మనిషికి, ఇప్పుడు ఆడపిల్ల అక్కడికి వెళ్తే పిచ్చి పని చేయాలని వాడుకునే వాడి మనసులో ఉండొచ్చు, ఉందో లేదో నేను చెప్పలేను. కానీ వాడు పిచ్చి పని చేయకుండా ఆపితే చాలు. కొంచెం పచ్చిగా చెప్పాలంటే సమాజంలో మీ మనసులో ఏమన్నా కూడా మీ ప్రవర్తన, ఇప్పుడు ఉదాహరణకి రోడ్డు మీద ట్రాఫిక్లో లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయాలి అని ఏదో ప్రచోదనం చేసిపోయారు. అది వాడి మనసులో ఉండొచ్చు, నాకు అనవసరం. వాళ్ళు చేయకుండా మన చట్టం, మన పద్ధతులు, మన ఏర్పాట్లు ఆపితే చాలు. మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంది. పట్టణీకరణ కూడా అదే. పట్టణీకరణ కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు. వ్యవసాయ రంగం నుంచి వ్యవసాయేతర రంగంలోకి వచ్చి ఆర్థికపరమైన సంపర్కాలు వ్యవసాయానికి అత్యధికంగా ఎప్పుడైతే సాంప్రదాయేతరమైనటువంటి పద్ధతుల్లో ఎకనామిక్ ఇంటరాక్షన్ అవసరం అవుతుంది. అవును, క్యాపిటలిజం మీరు బూత్ మాట అనుకుంటున్నారు. క్యాపిటలిజం బూత్ మాట అనుకుంటున్నారు మీరు. నేను మంచి మాట అనుకుంటున్నాను. ఉండనండి, అది అగైన్ కన్ఫ్యూజన్ మనకి. క్యాపిటలిజం అంటే అక్కడ కేబీఆర్ పార్క్లో కూరగాయలు అమ్ముకునే తల్లి. ఇక్కడ మీరు బయటకు వెళ్ళగానే దుర్గానగర్ కాలనీలో మీకు చిన్న షాపులు ఉంటాయి. అది క్యాపిటలిజం. క్యాపిటలిజం అంటే పోటీ ఉన్నంత వరకు, కొనేవాళ్ళకి స్వేచ్ఛ ఉన్నంత వరకు, పోటీ ఆరోగ్యకరంగా ఉన్నంత వరకు, అందరూ నిబంధనలు పాటించడానికి తగినటువంటి నియంత్రణ ఉన్నంత వరకు క్యాపిటలిజం ఈజ్ ద బెస్ట్ థింగ్. దానిలో తప్పని సవరించి ఏర్పాటు చేద్దాం. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఒక సిటీగా మనం ఇవాల్వ్ అయ్యాం. ఇదే మిస్టేక్ మళ్ళీ మనం స్మాల్ సిటీస్లో చేస్తే దాంట్లో అలా జరగదు తమ్ముడు. ఇప్పుడు మీకు పట్టణీకరణ కావాలి, మరి ఈ మెగా సిటీస్ మాత్రమే పట్టణాలు అనుకోకూడదు. మనకేమైందంటే చిన్న పట్టణాలు ఎందుకు అంటున్నామంటే, మానవ సమాజంలో మీకు పిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది ఎప్పుడు కూడా.
మీకు ప్రిన్సిపల్ ఒక్కడే అవసరం, అలాగే టాప్ యాక్టర్ ఒక్కడే అవసరం. 30 మంది టాప్ యాక్టర్లు అక్కర్లే సినిమాల్లో. ఫోటోగ్రఫీ చేసేవాడు కావాలి, ఆర్ట్ డైరెక్టర్ కావాలి, కాస్ట్యూమ్స్ వాడు కావాలి, కెమెరా పట్టుకునేవాడు అన్నీ అందరూ కావాలి కదా. మనం ఎంతసేపటికి ఈ టాప్ వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాం. మహానగరాలు ఎప్పుడు అవసరం అంటే హై లెవెల్ ఆఫ్ టాలెంట్ని ఆకర్షించాలంటే మహానగరాలు అనివార్యం. ఎందుకంటే ఆ కాన్సన్ట్రేషన్ లేకపోతే మీకు అక్కడ డిమాండ్ ప్యాటర్న్ ఉండదు. మనం అది తప్ప మిగతా చెప్పితే పిరమిడల్గా మిగతా వాటిని ఏర్పాటు చేయకపోయేసరికి ఏమైంది, నిరుపేదలు కూడా చిన్న చిన్న నైపుణ్యాలు ఉన్నవాళ్ళు కూడా కొద్దిపాటి నైపుణ్యంతో మహానగరానికి మాత్రం తరిపోవాల్సి వస్తుంది. అక్కడ బతుకు నరకంగా అవుతుంది. ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ సౌకర్యంగా ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అది లేదు. కాబట్టి నా స్కిల్ పరిమితమైనప్పుడు నాకు గౌరవప్రదమైన ఆదాయం వచ్చి అక్కడ సపోర్ట్ సిస్టమ్ ఉండి చిన్న ఆదాయంతో గౌరవప్రద జీవితం ఎదిగే అవకాశం ఉంటే దెన్ దట్స్ మోర్. అందుకోసం మనం చెప్పేది. అంతేగాని ఇప్పుడు మనమేమి చైనాలో హుకో సిస్టమ్ అని ఒకటి పెట్టారు. వాళ్ళు ఏం చేశారు, అదొక నియంతృత్వం కాబట్టి బలవంతంగా గ్రామంలో పుడితే ఈ నగరానికి రావడానికి వెళ్ళలేదు అన్నాడు. షాంఘై రావడానికి వెళ్ళలేదు నువ్వు, లేకపోతే బీజింగ్ రావడానికి వెళ్ళలేదు. అది అన్యాయం కదా. ఇప్పుడు అది కులతత్వమే కదా. కులం పూర్వం చేసిన అదే కదా. ఈ వీధిని రావడానికి వెళ్ళలేదు అన్నాడు. ఇప్పుడు ఆవిడకి చేయడం అదే చేస్తున్నాడు కమ్యూనిజం పేరుతో. అది కాదు. ఎకనామిక్ ఇన్సెంటివ్ ఎట్లా మారాలంటే నాకు లెవెల్ ఆఫ్ స్కిల్ని బట్టి నాకు ఎక్కడైనా ఉపాధ్యాయుడికి అవకాశం అంటే అక్కడ పోలోమని పట్ట చేత పట్టుకుని ఢిల్లీకో బాంబేకి వెళ్ళి అక్కడ నరకం అనిపించక్కర్లేదు. ఆ ఏర్పాటు చేస్తే 80% అది బలవంతంగా ఎవరెవరిని చేయరు. అది మన ఉద్దేశం. కాబట్టి మీరు అన్నది కరెక్టే. కానీ నేను చెప్పేది ఏంటంటే మనస్సులు పెద్దగా మారకపోయినా కూడా ఇప్పుడు హైదరాబాద్లో మనందరూ చూస్తున్నాం కదా, మన ఇంటికి మనకి పనులు కావాలంటే సర్వీసెస్ ఎవరు ఏంటో మనం ఆలోచించట్లా. నాకు పెయింటింగ్ బాగా చేస్తాడు లేదా, నాకు ఎలక్ట్రీషియన్గా బాగా పనిచేస్తాడా లేదా, నాకు ప్లంబింగ్ బాగా చేస్తాడు లేదా, నాకు ఏసీ రిపేర్ బాగా చేస్తాడు లేదా, మిగతాని నాకు అనవసరం. ఆ తర్వాత చూసుకోవచ్చు మా ఊరోడా లేకపోతే మా కులంవాడా అని చెప్పని. కానీ ముందు నా సర్వీస్ కావాలి. ఆ ఇన్సెంటివ్ మారింది. దట్స్ ఇనఫ్. భరత్ చాలా వర్క్షాప్స్ జరుగుతున్నాయి సార్ ఆన్లైన్లో. ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో చాలా లిమిటెడ్ టైం అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈరోజు వచ్చాను లేట్ చాలా లిమిటెడ్ టైం అనిపిస్తుంది సార్. కంటెంట్ థియరీ ఆన్లైన్లో మీరు ఒకసారి వీడియో పెట్టినా మల్టిపుల్ టైమ్స్ యూట్యూబ్ కాదు, లైక్ వెబినార్ ఆర్ సంథింగ్. ఆ తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ కూడా తర్వాత ఫాలో. భరత్ ఐ అగ్రీ విత్ యూ. ఎలా చేద్దాం, మీరు కొంచెం మన సోషల్ మీడియా టీంతో కూర్చుని మీరు డిజైన్ చేయండి. నాకు సలహాలు వద్దు. ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఇంప్లిమెంట్ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ యూ మస్ట్ డిజైన్ అండ్ టేక్ ఓనర్షిప్. ఎందుకంటే అన్నీ ఇక్కడ ఈ బుర్రలో అన్ని మేధస్సులు లేవు, అన్ని నైపుణ్యాలు లేవు. మనందరం మనుషులమే. కొందరు సూపర్ మ్యాన్గా నటించవచ్చు కానీ ఎవరు సూపర్ మ్యాన్ కాదు. మనకున్న టైం ఇదే, మనకున్న ఎనర్జీ ఇదే, మనకున్న టాలెంట్ ఇదే. కాబట్టి తలకాస్తే పూనుకుంటే వీల్ బి డిలైట్. డెఫినెట్గా పబ్లిక్ కమ్యూనికేషన్ ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆసక్తికరంగా పంపించడం గొప్ప ఆర్ట్. అది నాకు తెలిసి నేను అనుకోవట్లా. కొంచెం పూర్వం కంటే మీరు పూర్వం మరీ చేతస్థంగా చెప్పేవాళ్ళు, ఇప్పుడు కొంచెం అర్థమయ్యే ప్రయత్నం చేస్తున్నాం అనుభవం నుంచి. కానీ చాలదు. డెఫినెట్గా మీరంతా పూనుకోండి. సార్ ఇప్పుడు కొన్ని అవినీతి రహిత ప్రజాస్వామ్య పాలన అందించడం ముఖ్యమైన 3 కారణాలు నా యొక్క అనుభవంలో. వాటి మీద ఏమన్నా మనం చేయగలుగుతాం? ఏంటంటే 3 కారణాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క రాజకీయ బలం ఉన్నవాళ్ళు, బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఒక్కొక్క ఆఫీసరు సీట్ కాదు కూడా 10 సంవత్సరాలు కావాలి. అది అంటే బికాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పాలసీ ఇంప్లిమెంట్ లేదు. అదొకటి, అది అడ్మినిస్ట్రేషన్. ఇంకోటి, ఈ రాజకీయ నాయకులు కోట్లు ఖర్చు పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి జీతాలు, ట్యాక్స్ అండ్ 5 years ఇంకా మాదే రాజ్యం అనేది ఒక అది. దానికి వీరు కూడా ఏంటంటే దాని 2 years ఉంచాలి. డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలి. మీ పేరు మర్చిపోయాను. నాగభూషణ్. నాకు ఫస్ట్ 86లో జాయిన్ అయితే 4 సంవత్సరాలు 4 ట్రాన్స్ఫర్ అయినా, ఒక్కొక్కరు 10 సంవత్సరాలు అక్కడ. దాని మీద మేము ఎండి అప్పుడు ఐఏఎస్ మీద ఉన్నారు పెట్టి 100 సంతకాలు పెట్టి ట్రాన్స్ఫర్ ఇంప్లిమెంట్ చేశాను. ఇట్లా అన్యాయం ఇట్లా ఉండదు అన్నట్టు ఉన్నారు. ఈ విధంగా ప్రతి అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ కానీ ఎక్కడ కానీ కరెక్ట్గా దీని మీద కొంచెం ఏమైనా మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతామా? మనం గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిప్రజెంటేషన్ ఒకటి ప్లస్ ఇదంటే మన పార్లమెంట్కి సంబంధించింది. అది కూడా వీలైతే 2 years మాత్రమే ఉండాలి. అది కూడా 10, ఇప్పుడు 40 lakhs అంటారు. 40,000 కంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ ఉండదు. డిజిటల్ ఎన్నికల ప్రచారం ఉండాలి, ఇంటింటి ప్రచారం ఉండాలి. దీనివల్ల ఇంకోటి, నిజమైన పరిపాలన ఎంతమంది ప్రజాస్వామ్యం అవుతారో, ఎంత ఖర్చు అవుతారో అప్పుడు
వీళ్ళంతా ఎందుకనండి 5 సంవత్సరాలు మాదే ఉంటుంది అంటున్నారు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు డబ్బులు ఉన్నవాళ్ళు. అండ్ ఈ 4 లక్షలు 2 లక్షల జీతాలు ఉండదు, పెన్షన్లు ఉండదు. వీటి మీద ఏమన్నా మనం అంటే మనం కొంచెం తర్వాత కారణాల వల్ల ఈ అవినీతికి ఎక్కువ తర్వాత లోతుకు కూర్చొని మీ మనసు ఆందోళన నాకు అర్థమైంది, కానీ ఇది కొంచెం మరింత లోతుగా ఆలోచించాలి. ఎందుకంటే ఇదేదో ట్రాన్స్ఫర్లు మార్చేస్తే అయిపోయేది, లేకపోతే ఇలా కాదు. లోక్సత్తా పోరాటము ఉద్యమము మొట్టమొదటి నుంచి కూడా మన ఆలోచనతో కూడా దీని మీదే, కానీ చాలా లోతుగా. అందుకని ఒకసారి మీరు లోతుగా ఇది మెయిన్ కారణాలని నేను అవి అంత తెలియదు కాదు, మీరు చూసేది చాలా ఉపరితలమైన కారణాలు. ఇది అంత తేలిగ్గా మారేది కాదు. ఉదాహరణకి 2 ఏళ్లకి ఎన్నికలు పెడితే వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఏమవుతుందంటే ఇప్పుడు కూడా మీరు చూడండి, పరిపాలనలో ఎన్నికల్లో గెలవడం కోసం అవినీతి పక్కన పెట్టండి, అది వేరే విషయం. ఎన్నికల్లో గెలవడం కోసం తాత్కాలికమైన చిట్కాలు తప్ప ఇంకేమీ లేకుండా పరిపాలన సాగుతుంది. కనీసం 5 ఏళ్ళు అంటే కొంత తృప్తిపరిచి కొద్దిగా దీర్ఘకాలం గురించి కొంత ఆలోచిస్తున్నారు. 2 ఏళ్ల కంటే ఇక మర్చిపోవచ్చు మీరు దేశం గురించి. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు వచ్చినటువంటి వైద్యం రెమెడీ ఈజ్ వర్స్ దెన్ ది డిసీజ్ అంట. ఎందుకంటే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. అది చాలా లోతుగా ఆలోచించాలి. దాని మీద లోక్సత్తాలో ఎఫ్డీఆర్లో చాలా అధ్యయనం లోతైన విశ్లేషణ జరిగింది. ఒకసారి మీరు కూర్చుని రండి మా వాళ్ళతో. నెక్స్ట్ ఇంకెవరు? మనము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో లోక్సత్తా కానీ ఎఫ్డీఆర్ కానీ టోటల్గా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ప్రాక్టికల్బుల్ కాదని. టోటల్గా వ్యతిరేకించట్లా, అదే వాట్ అధిక స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. మిగతా మంచిగా ఉంటే సంతోషం. అది నా రిక్వెస్ట్ ఏంటంటే జేపీ గారికి కానీ ఎఫ్డీఆర్ కానీ లోక్సత్తా కంటే ఒక క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఫస్ట్ ఇవాళ ఆర్టీఐ కానీ లేకపోతే వీటి మీద మనం ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి మనం కూడా వెళ్ళి మనం పెద్ద మనిషిగా మనం చెప్పవలసింది చెప్తే బాగుంటుంది. కనీసం ఏంటంటే ఆర్టీఐ మీద, సిటిజన్ చార్ట్ మీద, లోకాయుక్తం మీద ఒక రివ్యూ చేసి మీరు దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తారని చెప్తే బాగుంటుంది. ఇది ఒక్క విషయాన్ని మీరు టేకప్ చెప్తున్నారు. ఇప్పుడు మీరు గమనించుంటారు, బహిరంగానే మన సిగ్నల్స్ ఇచ్చాం. ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు హామీలు ఇచ్చాం కదా అని పిచ్చి పిచ్చవన్నీ అమలు చేయక్కర్లేదు. డబ్బు తక్కువ ఉన్నది, డబ్బు పెద్ద ఖర్చు కాకుండానే చేయడం సాధ్యము. ఉన్నంతలో ముఖ్యమంత్రి కొంచెం బ్యాలెన్స్డ్గా కనిపిస్తున్నాడు. దాని మీద దృష్టి పెట్టినని ఒక సంకేతం మనం ఇస్తున్నాం. ఇవాళ పొద్దున కూడా ఇప్పుడు ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేశారు వీళ్ళు. అది ఆర్థిక విషయాల గురించి. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేయాలా చేస్తున్నారనేది చర్చ వచ్చింది కదా. సరే, ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారని కాబోయే ఉపాధ్యక్షుడిగా రాబోయే నా పొద్దున్న నాతో ఆయన 1 గంట సేపు మాట్లాడాడు ఈ విషయం గురించే. కాబట్టి మనం క్వైట్గా ఇప్పుడు దేశం కోసం చేయమంటే వాళ్ళు ఎవరు చేయరు. మీకు లాభం, ప్రజలకు మంచి. ఇవాళ డబ్బులు లేవు కాబట్టి డబ్బులతో సమర్థం లేకుండా నీవు చేద్దామని ఒక తయారు చేస్తున్నాను. తప్పకుండా వీళ్ళు ఇంటరాక్ట్ అవుతుంది. అందులో నిన్న కూడా మీరు లేరు నిన్న భాస్కర్ గారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే అది అవకాశం కూడా. డబ్బులు లేకపోతే ఏదో రకంగా ప్రజల్ని మెప్పించినట్లా అనే ఆలోచన కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు. డబ్బులుంటే ఆ డబ్బులు రంజి కాంట్రాక్టులు, టెండర్లు, పెన్షన్లు అదన్నా ఉంటారు. అది అందుకని డబ్బులు లేకపోవడం కూడా ఒక రకంగా వరం. మనం సరిగ్గా ఉపయోగించుకుంటే, ఒడుపుగా ఉపయోగించుకుంటే ఆ ప్రయత్నం చేద్దాం తప్పకుండా. సార్, ఎడ్యుకేషన్ సిస్టమ్ పాడైందని అందరికీ తెలుసు. దాన్ని బాగు చేయాలంటే ఏం చేయాలి? చాలా డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఆ ప్రజెంటేషన్లో కొంత ఇచ్చుంటారు. సెంట్రల్ ఇష్యూ బాబు కనీసం స్కూల్ ఎడ్యుకేషన్లో ఇది ఎకనామిక్ ప్రిన్సిపల్. డిమాండ్ బాగున్నప్పుడు, బలంగా సమాజం మొత్తం నుంచే ఉన్నప్పుడు, సప్లై బాగోలేనప్పుడు, ఇన్పుట్స్ ఉన్నా కూడా డబ్బులు ఉన్నాయి, టీచర్లు ఉన్నారు, స్కూళ్ళు ఉన్నాయి, ఇన్పుట్స్ ఉన్నాయి కదా, ఆ డిమాండ్ ప్యాటర్న్ మార్చాలి. డెఫినేషన్ ఆఫ్ డిమాండ్ మార్చాలి. అది మన సెంట్రల్ ఇష్యూ, అది మన కీలకమైన సూత్రం. అది అంటే పరీక్షల పద్ధతిని మారిస్తే విషయం అర్థం చేసుకుని దాన్ని ఉపయోగించేది పరీక్షించే పద్ధతి పెట్టి దానిలో అక్రమాలు, కాపీయింగ్ లేకుండా ఏర్పాటు చేయగలిగితే అది ఒక్కటి చేస్తే మిగతావన్నీ సర్దుకుంటా అనేది మన మౌలికమైన. ఇంకా చాలా చేయాలి, కానీ అవన్నీ ఏం చేసినా కూడా ఇది జరగకుండా ఫలితాలు రావు. మనం దాని మీద గట్టిగా దృష్టి పెడుతున్నాం. అది ఆ ప్రజెంటేషన్ అంతా అదే. యూ కెన్ గో ఆన్లైన్, యూ కెన్ టాక్ టు అవర్ పీపుల్, యూ కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సరేనా? నాకు అనిపిస్తుంది ఒకటి ఇప్పుడు ఈ 6 అంశాలు మీరు డిస్కస్ చేసిన దానిలో అగ్రికల్చర్, స్మాల్ టౌన్స్ మనం కొంత ప్రచారం చేద్దాం, కానీ పెద్ద ఉద్యమానికి ప్రస్తుతం పనికొచ్చేది కనిపించట్లేదు.
ఇది మనం చెప్పగానే గవర్నమెంట్ చేస్తానని చెప్పి రావడం కాదు. స్మాల్ టౌన్స్ అందులో డబ్బు కూడా ఖర్చు పెట్టాలి. కనీసం ఒక్కొక్క టౌన్కి 400 కోట్లు 5 ఏళ్లలో మనం కమిట్ కాకపోతే జరగదు. అంత డబ్బు ఎక్కడుంది? ఏడాది 10,000 కోట్లు కూడా లేవు మనకి, ఎంత గొప్ప పని చేయడానికైనా సరే. అగ్రికల్చర్ ఈజ్ మోర్ కాంప్లెక్స్. ఎడ్యుకేషను, లోకల్ కోర్సు మనం వాళ్ళతో ప్రైవేట్గా మాట్లాడదాం. ఎందుకంటే ఎడ్యుకేషన్లో వాళ్ళ మనసు మారి ఎగ్జామినేషన్ సిస్టమ్ గురించి మార్చడానికి దోహదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. లోకల్ కోర్ట్స్ హైకోర్టు మధ్యలో ఒకటి ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి నేను హైకోర్టుకి సర్వాధికారాలు పెట్టాను. మళ్ళీ హైకోర్టు నుంచి ప్రతిఘటన రాకుండా. ఆర్టికల్ 135 అన్న హైకోర్టుకి అధికారం ఉండేది, 435. లోకల్ కోర్ట్స్ మీద అధికారం ఉండేది 435, 235. నాకు మర్చిపోయాను. సో హైకోర్టుకి సర్వాధికారాలు ఉన్నాయి. అందుకనే స్థానిక న్యాయాలయాలను హైకోర్టు పరిధిలోనే పెట్టేశాం. అయినా కూడా హైకోర్టులకి, లాయర్లకి మీరేమనుకోవద్దు, ఇక్కడ లాయర్లు ఉన్న వాళ్ళకి లోకల్ కోర్ట్స్ రావాలన్న కోరిక లేదు. అవి వస్తే మా ప్రతిభ పోతుంది, మా ఆదాయం పోతున్న లాయర్లు, మా పవర్ పోతుందని కోర్టులు. ఎవరికైతే న్యాయం అందాలన్న కోరిక ఉండాలో వాళ్ళకి న్యాయం అందకుండా ఉంటేనే మా గౌరవం పెరుగుతుందని చెప్పిన అభిప్రాయం ఉంది. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. కాబట్టి అది పొలిటికల్ ఒక్కటే కాదు, పొలిటికల్ వీలు కావాలి, వాడితో కూడా కూర్చోవాలి. అందుకని ఈ 4 వదిలేసి సిటిజన్ చార్టర్ పెనాల్టీస్ లేని చోట్ల ఉన్నవి అమలు చేసే ఏర్పాటు చేయటము. అవసరమైతే గతంలో చేసినట్టుగా మనం మీరు కనుక పెనాల్టీ కలెక్ట్ చేసుకుంటే మేము మ్యాచింగ్ రివార్డ్ ఇస్తాం అనేది చూద్దాం. మనం ఎమికలైజ్ చేయొచ్చు మనం. తర్వాత హెల్త్ కేర్లో ఫ్యామిలీ డాక్టర్, మీకు నచ్చిన డాక్టరు లిస్ట్ వచ్చిన దగ్గర వీళ్ళ ఏర్పాటు, అన్ని చోట్ల ఉండే ఏర్పాటు. ఈ 2 కొద్దిగా నాకు ఆచరణ సాధ్యంగా అనిపిస్తుంది. ఒక ప్రజల్లో ఉద్యమంలాగా తీర్చాలి. మిగతా వర్షం మీద మనం కమ్యూనికేట్ చేద్దాం. మన ఉద్దేశం అది, మీ అందరూ కమ్యూనికేటర్స్గా ఉండాలని చెప్పాను. నాకు అనిపిస్తుంది స్థూలంగా, ఇదే క్రూడ్గా చెప్తున్నాను, లోతుగా ఆలోచించి కాదు. ఈ ఆడిట్లో చూడగానే చెప్పు నాకు అనిపించి ఈ 2 కొద్దిగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి దెర్ ఈజ్ ఎ వే ఫార్వర్డ్ అనిపిస్తాం. మీరు ఆలోచించండి. ఈ 2 రోజులుగా శిక్షణాంశాలని క్షుణ్ణంగా తమ అపారమైన అనుభవాన్ని గడించి మనకు అందజేసిన పెద్దలు జయప్రకాష్ నారాయణ గారికి, నేనేం చేయలేదయ్యా, మీరు చేసుకుంటారు గారికి, అట్లాగనే కటారి శ్రీనివాసరావు గారికి, పెద్దలు భాస్కర్ రావు గారికి ప్రత్యేకంగా ఈ సమావేశం కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అంతేకాకుండా విచ్చేసిన రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేసి 2 రోజులుగా మమేకమై గంటల కొద్ది కూర్చొని కొంత కసరత్తులో భాగస్వాములైన మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని త్వరలో తెలియజేస్తామని చెప్తూ ఈ కార్యక్రమాన్ని మరో రూపంలో కొనసాగించడానికి మీరు అందరూ అనుమతిస్తారని, అలాగే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా. ఇంకా ముఖ్యంగా ఈ మెటీరియల్ తయారు చేయడంలో FTR టీమ్స్ సుమేధ, పృథ్వీ, అక్కడ సంతోషిని, నమ్రత, వర్ధిని, ఇంకెవరున్నారు పేర్లా? వెంకటేశ్వర ఉన్నారు. బేబే నేను మర్చిపోతుంటాను బాబు, వాళ్ళందరూ తెలుసు. ఇవాళ చాలా కష్టపడి ప్రయత్నం చేశాను. వెల్ డన్.